withdrawals. Afterwards, something called transfers. ఇలా ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఏబిసి బ్యాంక్ని మనం ఏమనుకుంటున్నాం, ఫోల్డర్ అనుకుంటున్నాం. దీని డిపాజిట్ని మనం ఒక ఫోల్డరే, అన్ని ఫోల్డర్సే. అయితే లైనెక్స్ భాషలో ఫోల్డర్నే మనం డైరెక్టరీ అని పిలుస్తున్నాం. రైట్. అయితే ఇక్కడ దీన్ని మనం మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తున్నాం. ఇది మెయిన్ ఫోల్డర్ బదులుగా మనం ఏమంటామంటే దీన్ని పేరెంట్ డైరెక్టరీ అని పిలుస్తాం. పేరెంట్ డైరెక్టరీ అనమాట. డైరెక్టరీ అంటే ఫోల్డర్. మెయిన్ అనేది తీసిపడేసి పేరెంట్ అని పిలుస్తున్నాం, పేరెంట్ డైరెక్టరీ. ఇది కూడా సబ్ ఫోల్డర్ అని పిలుస్తారు, సబ్ ఫోల్డర్. అయితే ఈ సబ్ ఫోల్డర్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఇక్కడ ఏముంటుందంటే సబ్ బదులు చైల్డ్ ఫోల్డర్ ప్లేస్లో డైరెక్టరీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా అనమాట. సబ్ ప్లేస్లో ఫోల్డర్, చైల్డ్ ప్లేస్లో డైరెక్టరీ, ఇట్లా అనమాట. సో చైల్డ్ డైరెక్టరీ నెంబర్ 1, ఇది చైల్డ్ డైరెక్టరీ నెంబర్ 1, చైల్డ్ డైరెక్టరీ నెంబర్ 2, 3, 4. అయితే ఈ చైల్డ్ డైరెక్టరీలో డిపాజిట్ అనే చైల్డ్ డైరెక్టరీలో ఏదైనా ఒక ఫోల్డర్ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలంటే ఈ డిపాజిట్ అనేది ఈ చైల్డ్ డైరెక్టరీ. దీని లోపల ఫోల్డర్ ఇన్సర్ట్ చేయాలంటే అసలు చైల్డ్ డైరెక్టరీ ఎక్కడుందో ఆ లొకేషన్ మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఇక్కడ ఏ లొకేషన్ ఉందంటే ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్లో ఉంది. ఏదో ఫోల్డర్ పేరేంది, డిపాజిట్. ఓకే. ఇప్పుడు ఈ డిపాజిట్లో మరి ఏ ఫోల్డర్ తయారు చేయాలనుకుంటున్నావు అంటే డిపాజిట్లో జనవరి అనే ఫోల్డర్ తయారు చేయాలనుకుంటున్నా, అంతే. కాబట్టి // రాసి జనవరి అని ఇస్తే చాలు. సో డిపాజిట్ ఫోల్డర్ లోపల జనవరి అనే ఫోల్డర్ మరో ఫోల్డర్ తయారవుతుంది. తయారవ్వాలంటే ఇక్కడ ఎంకేడిఆర్ రాయాలి, అంతే. సింపుల్, ఎంకేడిఆర్ రాయాలి, అంతే. సో ఈ విధంగా మనకి ఫోల్డర్స్ తయారు చేసుకోవడానికి ఎంకేడిఆర్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే జనవరి లోపల నాకు ఒక ఫైల్ తయారు చేయాలనుకుంటున్నా జనవరి లోపల. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే ఇది డిపాజిట్ ఫైల్, దాని పేరు. డిపాజిట్ అనేది ఒక ఫైల్ తయారు చేసుకోవాలి, ఎందుకంటే దాని లోపల నేను డేటా ఎంటర్ చేసుకోవడానికి ఒక ఎంటీ ఫైల్ తయారు చేయాలని నేను అనుకుంటున్నా, ఎంటీ ఫైల్. సో ఎంటీ ఫైల్ తయారు చేయాలంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటుంది ప్రొసీజరు, మీరు చెప్తారు. ఎవరు చెప్తారు? ఏబిసి బ్యాంక్ ఉంది, దాని లోపల డిపాజిట్ అనే దాని లోపల డిపాజిట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాని లోపల జనవరి అనే ఒక ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఈ జనవరిలో మనకి డిపాజిట్ అనే మరో ఫైల్ రావాలా, ఇది ఇప్పుడు దీనికి సింటాక్స్ ఎవరు చెప్తారు? హౌ టు క్రియేట్ ఎ ఫైల్ ఇన్సైడ్ జనవరి ఫోల్డర్. జనవరి ఫోల్డర్ లోపల ఒక టెక్స్ట్ ఫైల్ రావాలా, అంతే. ఫ్రెండ్స్, ఒక డిపాజిట్ ఫైల్ రావాలి. ఎవరు చెప్తారు? ఏబిసి బ్యాంక్ ఉంది, డిపాజిట్ ఉంది, జనవరి ఉంది, దాని లోపల డిపాజిట్ ఫైల్ అనేది రావాలా. చెప్పండి స్టేట్మెంట్. స్పేస్ ఏబిసి బ్యాంక్ /January/ ఫస్ట్ అయితే ఇంతే, ఏబిసి బ్యాంక్ రాసి తర్వాత డిపాజిట్ అనేది రాసేయండి. డిపాజిట్ అనేది రాసి జనవరి రాసేసేయండి. జనవరి రాసిన తర్వాత ఏం రాయాలి ఇప్పుడు? జనవరి డిపాజిట్ ఫైల్ రాయాలి. డిపాజిట్ ఫైల్ రాయాలి, ఇది అనుకో, అయిపోయింది. సో అయితే ఇప్పుడు ఇలా స్టేట్మెంట్ రాసినంత మాత్రాన దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే రిజల్ట్ వస్తుందా? రిజల్ట్ వస్తుందా? డైరెక్టరీగా కూడా క్రియేట్ కాదు, ఫైల్గా కూడా క్రియేట్ కాదు. ఎందుకంటే లైనెక్స్కి మనం ఏం చెప్పటం, అమ్మా లైనెక్స్ డిపాజిట్ అనే ఫైల్ ఫైల్గా తయారు చేస్తావా, డైరెక్టరీగా తయారు చేస్తావా అనేది మనం చెప్పాలా, లైనెక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇవ్వటానికే ఇక్కడ ఎంకేడిఐఆర్ ఇస్తేనేమో ఇది డైరెక్టరీగా తయారైద్ది. ఓకే, మరి ఎంకేడిఐఆర్ కాకుండా ఇది ఫైల్గా తయారవ్వాలంటే ఇక్కడ ఏం లేదు, టచ్ కమాండ్ రాయాలి. టచ్ కమాండ్ రాస్తే ద టచ్ కమాండ్ విల్ క్రియేట్ అన్ ఎంటీ ఫైల్ ఇన్సైడ్ అ జనవరి ఫోల్డర్. జనవరి ఎక్కడుంది? డిపాజిట్లో ఉంది. డిపాజిట్ ఎక్కడుంది? బ్యాంక్లో ఉంది. ఇట్లా అనమాట. దిస్ ఇస్ హైరార్కీ. ఇదంతా కూడా లొకేషన్ ఇచ్చాం మనం.
ఆ లొకేషన్లో డిపాజిట్ అనే ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలంటే టచ్ కమాండ్ ముందే రాయాలా. టచ్ రాసాం కాబట్టి డిపాజిట్ ఫైల్ తయారైపోద్ది వెంటనే. రైట్, బాగుంది. అయితే చూడండి, యాక్చువల్గా మనం అవన్నీ ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ చూసాం. ఇప్పుడు టచ్ కమాండ్ తోటి వేరే కమాండ్స్ తోటి చూద్దాం. అంటే కొన్ని జాబ్ డిస్క్రిప్షన్లు నేను ఆల్రెడీ చూశాను. లినక్స్ అడ్మినిస్ట్రేషన్, డెవాప్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఉంటాయి. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా కూడా జస్ట్ వాళ్ళు అతనికి ఏమేమి ఉండాలి, ఈజీ ఈజీ. కానీ ఏది తీసుకున్నా సరే ముందు ఒక లైన్ అడుగుతారు అక్కడ. ఆ లైన్ ఏంటంటే లైనెక్స్. దాన్ని చూపించడానికి నేను ఇది తీసుకున్నా. ఒక లైన్ అడుగుతారు, ఆ లైన్ పేరే లైనెక్స్. సింపుల్గా కింద కానీ ఎక్కడున్నా కానీ ఉంటుంది అనమాట. లైనెక్స్ కంపల్సరీగా రావాలి బాబు అని. బట్ ఇదంతా కూడా ఇదిగోండి కింద ఎక్కడన్నా ఉంటుంది. సో ఆ పైన ఎక్కడో ఉంటుంది. ఇట్లాంటి జేడీ డిస్క్రిప్షన్ మీరు చూడండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. జేడీలు ఈవెన్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వాల్యూ ఉంది మంచిగా. ఎస్, చాలా చాలా. అంటే మనం చెప్పిన సబ్జెక్ట్ కాన్సెప్ట్తోనే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ మీరు సెట్ అవ్వచ్చు. కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి, అది చెప్పలేము. అది సింపుల్గా ఇవ్వండి. ఇది సింపుల్గా చూస్తే వాడు డైరెక్ట్ స్ట్రైట్ అయ్యే స్కిల్స్ అడిగాడు. క్యూబర్నెటిస్, డాకరు, ఏడబ్ల్యూఎస్, యాన్సిబుల్, గిట్లాబ్, సిఎస్సిడి, నోడ్ జేఎస్, మాంగోడి ఇట్లా. అంటే ఇవన్నీ అడుగుతాడు. కానీ ఒక క్యూబర్నెటిస్, డాకర్, ఏడబ్ల్యూఎస్ మనకుంది, యాన్సిబుల్ మనకుంది, సిఎస్సిడి మనకు తెలుసు, చాలు. వీటి మీద తీసుకుంటాడు మిమ్మల్ని అంతే. నోడ్ జేఎస్ రావాల్సిన అవసరం, మాంగో డిబి రావాల్సిన అవసరం. అసలు ఏంటి, వాట్ ఈస్ మాంగో డిబి, వాట్ ఈస్ నోడ్ జేఎస్, వాట్ ఈస్ సంథింగ్ అని తెలిస్తే చాలు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా దానికోసం ఓవర్ వ్యూ అడుగుతాడు. బట్ క్యూబర్నెటిస్, డాకరు, యాన్సిబుల్ మీద మంచి పట్టు ఉండాలి. ఎందుకంటే ఇదిగో ఇది డెవాప్స్ ఇంజనీర్ ఫ్రెషర్ రోల్ అనమాట యాక్చువల్గా. అందుకోసం అడుగుతాడు వాడు. అట్లా అనమాట. సో ప్రతి దాంట్లో కూడా ఇదిగోండి జెన్పాక్ట్ ఫ్రెషర్స్, కోల్కతా లొకేషన్ ఇట్లా. అంటే ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలా, అప్లై చేసుకుంటూ ఉండాలా, మనం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండాలా. ఫ్రెషర్స్కి ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ కూడా ఉంటాయి, నో ప్రాబ్లం. ఇది ఏంటిది సార్? ఇది మానిస్టర్. మానిస్టర్ అంటే ఏంది? ఫౌండ్ ఇట్. మానిస్టరే ఫౌండ్ ఇట్గా మారింది. లీడింగ్ జాబ్ పోర్టల్ అన్నమాట. ఇది రియల్గా చెప్పాలంటే నౌకరీని బీట్ చేసిన పోర్టల్ ఇది. ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయి నౌకరీ ముందుకు వెళ్ళిపోయింది. ఎస్, ఇప్పుడు ఫౌండ్ ఇట్గా మారింది ఇది. ఫస్ట్లో నౌకరీ, మానిస్టర్కి ఇద్దరికి పోటీ అనమాట. ఎస్, జాబ్ సర్చింగ్ పోర్టల్స్ ఇవన్నీ కూడా. రైట్, ఇండియాలో మాత్రమే. ఓకే, సరే సైన్ ఇన్ చేద్దాం. కొన్ని స్కిల్స్ అడుగుతాడు, ఆ స్కిల్స్ నీకు వస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. అంతేగాని మనం అంతా నేర్చుకొని ఎక్కడి నుంచో నేర్చుకొని ఏదో ట్రై చేస్తే అవుటే, అటర్ ఫ్లాప్. గూగుల్ని అసలే నమ్మొద్దు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళిద్ది ఎక్కడికో తీసుకెళ్ళి అర్ధరాత్రి 4 గంటలు అయింది, అప్పుడు కూడా నిద్ర రాదు మీకు. అట్లుంటుంది అది పరిస్థితి. ఎన్నెన్నో చూపిస్తూ ఉంటుంది అనమాట. అది ఇది అది ఇది. ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్ బటన్ నొక్కేసేయండి, డైరెక్ట్గా సర్వర్ లాంచ్ అవుతాయి. పోనీ మన దగ్గర సర్వర్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఎస్టర్డే సర్వర్ డిలీట్ చేసి అనుకుంటా. ఓకే, లేదు, సర్వర్ డిలీట్ చేసి ఉంటాం.
సో కీ పేరు ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడుతున్నాం. ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడేసి డైరెక్ట్గా లాంచ్ ఇన్స్టాన్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జిస్టింగ్ కీ పేరు గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని డైరెక్ట్గా పట్టీలోకి వెళ్ళిపోయి ఓకే పట్టీలోకి వెళ్ళిపోండి. పట్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత సెషన్ 1 యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే చూడండి, మీలో ఎవరికైనా సరే ఇప్పుడు చూడండి, ఎస్ ఇలాంటి స్క్రీన్ ఎవరికైనా వస్తుందా మీకు? ఇక్కడ మనం EC2 ఐఫన్ యూజర్ అని టైప్ చేస్తున్నాం. ఎస్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుందా మీరు ఓపెన్ చేసినప్పుడు? ఎస్ చెప్పాలి. ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుందా మీకు? అంటే స్మాల్ లెటర్స్ చిన్నగా వైట్ బ్యాక్గ్రౌండ్ బ్లాకే ఉంది. ఇలాగా ఎవరికైనా స్క్రీన్ మీలో కనిపిస్తుందా? లేదా సెట్టింగ్స్ మీకు తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఇలాంటి స్క్రీన్ మీకు ఎవరికైనా? నాకు కనిపిస్తుంది సార్. నేను అపియరెన్స్ చేంజ్ చేశాను. సో నౌ ఈస్ ఇట్ గుడ్ రైట్? ఇప్పుడు బాగానే ఉందా ప్రొఫైల్? సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత బాగానే ఉంది. ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్ చెప్పాలా? అది అవసరం లేదా? సిగ్గుపడతారే మరి ఎవరున్నారు? ఎస్, సిగ్గుపడకూడదు, మనం తెలుసుకోవాలా. ఇప్పుడు మహేష్, భాను, చందు సిగ్గుపడొద్దు. ఇఫ్ యు ఆర్ చెప్పండి సార్. చెప్పండి. వర్కింగ్ ఎంప్లాయీస్ ఆల్సో నో ప్రాబ్లం, సిగ్గుపడకూడదు, నేర్చుకోవాలి సబ్జెక్ట్. ఓకే, నో ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మనం పట్టీలోకి వెళ్ళి ఇదిగోండి ఇవన్నీ డిలీట్ చేస్తాను నేను. అసలు ఈ ప్రొఫైల్స్ అన్ని డిలీట్ చేస్తాను. దీనికి కూడా 2 నిమిషాల్లో అయిపోద్ది, ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. 2 minutesలోనే అయిపోద్ది, నో ప్రాబ్లం. నేను చెప్తా ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్ చూడండి, మనకి స్మాల్ లెటర్స్ కనపడుతున్నాయి. స్మాల్ లెటర్స్, ఆ స్మాల్ లెటర్స్ సైజ్ ఎంత అంటే 10, వాటి సైజు 10. ఓకే, తర్వాత వాటి కలర్ ఏందా అంటే కలరు వైట్, కలర్ వచ్చేసి వైట్. రైట్ వైట్. మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్. సరే, ఓకే, బాగానే ఉంది. అయితే స్మాల్ లెటర్స్ సైజు 10 ఉంది కదా, కలర్ ఏమో వైట్ ఉంది కదా. ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటున్నా వీటన్నిటిని. ఎస్, దీస్ ఆర్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్. ఎస్, ఇది పట్టీ టూల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. కాబట్టి ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్లో మనం చూస్తే ఇందాక చిన్నగా అక్షరాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే నేనే కస్టమైజ్ చేసుకుంటా, నేనే మాడిఫై చేస్తా ఈ డీటెయిల్స్ అన్నిటిని. ఎలా? ఏం లేదు, ఇక్కడ స్మాల్ లెటర్స్ అని ఉంది కదా, దాన్నే మనం ఏమంటాం? ఫాంట్ సైజ్. ఎస్, ఫాంట్ సైజ్ అనేది మాక్సిమం ఒక 20 or 22 ఇచ్చేసేయండి, బాగుంటుంది. రైట్, కలర్ వైట్ అని ఉంది కదా. ఎస్, ఇప్పుడు ఈ కలరుని నేను ఎల్లో ఇస్తా, వైట్ కలర్ కాకుండా ఎల్లో ఇస్తా. సో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాకే ఇస్తా. ఇట్లా అనమాట, అంతే సింపుల్, వెరీ సింపుల్. ఫాంట్ సైజ్ ఏమో 22 or 20, కలర్ ఏమో ఎల్లో, బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లూ కలర్ ఇస్తా, బ్లాక్ కలర్ ఇస్తా, బ్లాక్, అంతే. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు ఏం చెప్తాడంటే ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని 2 వాడతాడు మీకు. బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఏంది అంటే టెక్స్ట్ కలర్నే వాడు ఫోర్గ్రౌండ్ కలర్ అంటున్నాడు అనమాట. ఆ ఫోర్గ్రౌండ్ కలర్ ఎదురుగా మీరు ఎల్లో ఇవ్వాలి, అంతే సింపుల్. అయితే మీరు టెక్స్ట్ కలర్ అని కనపడదు, ఫోర్గ్రౌండ్ అని కనపడుతుంది. ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అని కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఇదే, ఈ బ్యాక్గ్రౌండే బ్లాక్, అంతే మీరు తెలుసుకోవాల్సింది. సో ఫోర్గ్రౌండ్ కలర్ అంటే మన టెక్స్ట్ కలరు అని అర్థం చేసుకోవాలా. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మన బ్యాక్గ్రౌండ్ కలరే. ఫాంట్ సైజ్ అంటే మీకు తెలుసు 20-20. ఎక్కడ మార్చాలి? ఇదంతా కూడా పట్టీలో. సో మార్చిన తర్వాత, ఈ మొత్తాన్ని మార్చిన తర్వాత దీనికి ఒక పేరు అసైన్ చేస్తా నేను, నా పేరు. ఎస్, ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకో, కేకే అని అసైన్ చేస్తా, అంతే. సో ఇంకో పర్సన్ ఉన్నాడు అనుకో, భాను, ఈయన అసైన్ చేస్తా. ఇట్లా
అంటే దీన్నే మనం ప్రొఫైల్ నేమ్ అంటాం. అంటే ఈ సెట్టింగ్స్ అన్ని ఈ ప్రొఫైల్ నేమ్తో మనం సెట్ చేసుకుంటాం అనమాట. ఎస్. అప్పుడు తర్వాత మీరు ఎప్పుడైనా సరే పట్టిలోకి వెళ్ళాలనుకోండి, ఎస్ ఇది పట్టి ఓపెన్ చేశారనుకోండి, అది అడిగిద్ది అనమాట, బాబు ఇది పట్టి టూల్ మీరు ఓపెన్ చేసిన వెంటనే అది అడిగిద్ది ఏమని, బాబు నువ్వు డిఫాల్ట్ సెట్టింగ్స్తో ప్రొసీడ్ అవుతావా లేదా నువ్వు కస్టమైజ్ చేసి మాడిఫై చేసిన సెట్టింగ్స్తో ప్రొసీడ్ అవుతావా అని అడిగిద్ది. ఆ కస్టమైజ్ చేసి మాడిఫై చేసిన సెట్టింగ్స్ ఎక్కడున్నాయి? కేకేలో. ఎస్. ఇప్పుడు కేకే అనేది ఇక్కడ కనపడిద్ది, లేదా బాను అనేది ఇక్కడ కనపడిద్ది అట్లా. సో అప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలా, పట్టీ టూల్లోకి వెళ్ళిన తర్వాత ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ కాకుండా కేకే అనే సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే కేకే సెట్టింగ్స్ చేస్తేనే ఈ కలరు, ఈ సైజు, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఈ విధంగా వస్తాయి. డిఫాల్ట్లో ఈ విధంగా లేవు, అందుకని డిఫాల్ట్ సెలెక్ట్ చేయకూడదు. కేకేని సెలెక్ట్ చేసి ఎస్ దాన్ని వెంటనే సెలెక్ట్ ద కేకే అండ్ లోడ్ ద కేకే. లోడ్ అంటే ఈ ప్రొఫైల్ను లోడ్ చేసుకోవాలా. ఎప్పుడైతే ఈ ప్రొఫైల్ను లోడ్ చేశారో ఇక్కడ కేకే అని వస్తుంది అంతే. ఆ కేకేని వచ్చిన తరువాత అప్పుడు మీరు ఐపీ అడ్రస్ ప్రెస్ చేయాలి, ఐపీ అడ్రస్ చేయాలి. ఆ ఐపీ అడ్రస్ చేసిన తర్వాత ఎస్ అప్పుడు మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, అంతే, సింపుల్ అయిపోయింది. వెంటనే మీకు ఎస్ లాగిన్ స్క్రీన్ కనపడుద్ది విత్ యువర్ కస్టమైజ్డ్ ఆప్షన్స్. మీ కస్టమైజ్ చేసిన ఆప్షన్ తోటి లాగిన్ స్క్రీన్ కనపడుతుంది. ఏమని? లాగిన్ అని కనపడుతుంది. అప్పుడు మీరు EC2 ఐఫోన్ యూజర్ టైప్ చేస్తే లోపలికి వెళ్తున్నారు. ఇది స్టోరీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెట్టింగ్స్ అన్నీ ఒక పేరులో సేవ్ చేసుకుంటాం. ప్రతిసారి లాగిన్ అయ్యే ప్రతిసారి ఆ నేమ్తో సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయిపోయి డైరెక్ట్గా మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఎస్ ఇదే అది, ఇదిగోండి చూసారా, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంది ఇక్కడ. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ని డైరెక్ట్గా నేను ఉపయోగించాలనుకోవట్లా. అందుకోసం నేనేం చేస్తానంటే చూసారా, ఇదిగోండి, ఇదిగో మనకి ఎక్కడ తెలియాలి అంటే ఎస్ ఇదిగోండి మీకు తెలుసాడా, ఇదిగో అపీరెన్స్. సో ఈ అపీరెన్స్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ ఎస్ అపీరెన్స్లోకి వెళ్ళారనుకోండి ఇలా కనపడిద్ది. ఎస్ ఫాంట్ ఉంది చూసారా బాబు, 10 ఉంది ఇక్కడ. ఓకే 10ని చేంజ్ చేయి, డైరెక్ట్గా చేంజ్ అని ఇలా క్లిక్ చేసిన వెంటనే ఎంత, 10ని నేను 22 ప్రెస్ చేశా. ఆ తర్వాత టెక్స్ట్ స్టైల్ కూడా బోల్డ్ ఫార్మాట్లో ఉండాలి. ఎస్ ఫాంట్ స్టైల్ బోల్డ్ ఫార్మాట్, ఫాంట్ సైజ్ ఏమో 22 అంతే. ఇక ఇదంతా కూడా ఎస్ నేమ్ కొరియర్ న్యూ అని సంథింగ్ టైమ్స్ న్యూ రోమన్ ఇవన్నీ వేరే, మనకు అవసరం లేదు. జస్ట్ బోల్డ్ రాసి 22 ప్రెస్ చేసి ఓకే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కేసులో మీరు ఏం చేస్తారంటే కిందకు వస్తే ఎస్ ఫ్రెండ్స్ కలర్స్ ఉంది ఇక్కడ, కలర్స్ చూసారా, కలర్స్. సో అప్పుడు మీరు ఈ కలర్స్ని ప్రెస్ చేయండి. కలర్స్, ఈ కలర్స్లో ఇందాక చెప్పాను కదా, ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఫోర్గ్రౌండ్ కలర్ అంటేనే టెక్స్ట్ కలర్ అని అర్థం. ఫోర్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్. సో అప్పుడు మీరు ఫోర్గ్రౌండ్ కలర్ని చెక్ చేసి ఎస్ జస్ట్ దాన్ని మాడిఫై చేయండి డైరెక్ట్గా. మాడిఫై అంటే ఎట్లా, ఇదిగో ఇక్కడ ఎస్ ఇక్కడ మాడిఫై చేయాలి. ఆప్షన్కి వచ్చేసింది చూసారా, వెంటనే మనకి టెక్స్ట్ కలర్ నేను ఎల్లో ప్రెస్ చేస్తా, మాడిఫై ఆప్షన్కి ఎల్లో అయిపోయింది. ఎస్ ఓకే అయిపోయింది. టెక్స్ట్ కలర్ మాడిఫై చేసేసా. బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది ఇక్కడ, దీన్ని ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ మాడిఫై అనే లింక్ క్లిక్ చేయాలి మళ్ళీ. ఎస్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు బ్లాక్ ఇచ్చుకుంటా. సో నేను బ్లాక్ సెలెక్ట్ చేసా, ఓకే అయిపోయింది. 2 అయిపోయినాయి, అంటే టెక్స్ట్ కలర్ ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చా. ఓకే ఇప్పుడు దీనిని ఒక ప్రొఫైల్గా సేవ్ చేయాలా. ఈ ప్రొఫైల్గా సేవ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే సెషన్లో అనే దానికి వెళ్ళాలి. సెషన్ ఈ సెషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెషన్కి వెళ్ళి ఎస్ ఇప్పుడు మీ పేరు ఇవ్వాలా. ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకో, కేకే ప్రొఫైల్ 1 అంతే అని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చి ఎస్ సేవ్ అనే బటన్ నొక్కాలి. ఇక్కడ సేవ్ అంతే, సింపుల్. సేవ్ కొట్టండి. సేవ్ కొడితే చూసారా అది ఆ ప్రొఫైల్ సేవ్ అయిపోయి కిందకు వచ్చేసింది అట్లా అనమాట. మీకు అంతే సేవ్ అయిపోయింది. మరొక ప్రొఫైల్ అంటే మరొక ఎస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే సింపుల్. ఒకసారి చేంజ్ చేసుకుంటే చాలు, ఈ ప్రొఫైల్స్ కనిపిస్తూనే ఉంటుంది. సింపుల్, వెరీ సింపుల్. అపీరెన్స్లోకి వెళ్ళు రైట్. ఇక్కడ ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ 22 ఉంది కదా, 22నే ఉంది. ఎస్ ఓకే. ఆ తర్వాత ఇదిగో టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఈ కలర్స్కి వెళ్ళు, ఫోర్గ్రౌండ్ కలర్స్కి వెళ్ళు, మాడిఫై కొట్టు. ఎల్లో ఉందా, ఎల్లోనే. లేదు రెడ్ ఇస్తే రెడ్, ఓకే రెడ్ కలర్. ఏది టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తున్నా, ఓకే.
ఆ తర్వాత డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మాడిఫై. డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తా, ఇప్పుడు వైట్, లేదా ఈ కలర్ ఇస్తా. బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ వస్తుంది, ఇప్పుడు ఈ కలర్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఓకే చేస్తా. ఎస్ అయిపోయిన తర్వాత ఓ అని అనకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు సెషన్కి వెళ్ళాలి. సెషన్లోకి వెళ్ళి ఎస్ దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. మీరు ఏమని, ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ 2గా సేవ్ చేసుకో అక్కడ, అంతే. కేకే ప్రొఫైల్ 2 అంతే. మళ్ళీ దాన్ని సేవ్. చూసారా, 2 ప్రొఫైల్స్ వచ్చినాయి నాకు, అట్లా అనమాట. సో దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా లోపలికి వెళ్ళండి. సో పట్టీలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా కేకే ప్రొఫైల్ 1 కొడితే ఒకలాగా ఉంటుంది, 2 ప్రెస్ చేస్తే మరొకలాగా. నేను 2కి వెళ్తా. 2 అని ఇక్కడ ప్రెస్ చేసా, లోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయి. లోడ్ ఎప్పుడైతే లోడ్ అని కొట్టానో చూసారా, ఇక్కడ వచ్చింది మీ ప్రొఫైల్. ఎస్ అంటే బాబు నువ్వు ఈ ప్రొఫైల్ను ఉపయోగిస్తున్నావు అని అర్థం. ఎస్ నవ్వు ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసు మనకి, ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ. ఎస్ ఓకే, ఇక్కడికి వెళ్ళి ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ చూసారా, ఐపీ అడ్రస్ అయిపోయింది. ఐపీ అడ్రస్ తర్వాత ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్. చూసారా, ఇట్లా ఈ మాదిరి కనపడింది. ఓకే, ఇక్కడ కలర్ ఏమో ఈ కలర్ కనపడింది. ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏమో వైట్ కనపడి ఇట్లా. ఇప్పుడు నేనేం చేస్తాను, EC2 -user ప్రెస్ ఎంటర్ బటన్. దీని గొడవ కూడా చెప్తా, ఎందుకు EC2 యూజర్గా ఎంటర్ చేయాలని. EXIT అంటే ఎగ్జిట్. స్క్రీన్ నుంచి మనం సెషన్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. సర్వర్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ మనం ఓపెన్ చేసిన సెషన్ నుంచి మనం ఎగ్జిట్ EXIT ఎగ్జిట్ అయిపోయింది. బట్ సర్వర్ ఈజ్ రన్నింగ్ ఇన్సైడ్ AWS క్లౌడ్. AWS క్లౌడ్లో ఉన్న సర్వర్ అలాగే రన్నింగ్ అవుతూ ఉంటుంది అంతే. ఇది స్టాప్ చేసేంత వరకు నువ్వు ఎస్ మళ్ళీ కావాలంటే ఇలాగ చేసేసుకొని పబ్లిక్ ఐపీ అడ్రస్ మళ్ళీ అగైన్ పట్టీలోకి వెళ్ళి ఇప్పుడు నేను కేకే ప్రొఫైల్ 1 క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి లోడ్ అనేది ప్రెస్ చేయాలా. క్లిక్ చేసి అలాగే ఉండి మీరు ఐపీ అడ్రస్ ఏడు కొడితే లాభం లే, నో అది తీసుకోదు. అందుకని కేకే ప్రొఫైల్ అని ప్రెస్ చేసి లోడ్ కొట్టాలా. లోడ్ కొట్టిన వెంటనే ఇదిగో లోడ్ చేసిన ప్రొఫైల్ ఇక్కడ కనపడుతుంది. మీకు కావాలంటే చూడండి, నేను లోడ్ అని కొడతా. ఎస్ అది లోడ్ చేసిన ప్రొఫైల్ ఇక్కడ కనపడింది. నౌ యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ ప్రొఫైల్ అని అర్థం. అప్పుడు పట్టీకి మనం చెప్తున్నాం, ఆ పట్టీ ఈ ప్రొఫైల్తో ముందుకెళ్ళు. ఈ ప్రొఫైల్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్సే నాకు కనపడేవు అని అర్థం. ఎస్ అప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఐపీ అడ్రస్ తర్వాత SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ అయిపోయింది. చూసారా, లాగిన్ ఇప్పుడు నీకు ఆల్రెడీ అర్థమైంది. మనం ప్రిఫరబుల్గా ఏంటంటే మీకు బాగా కనిపించడం కోసం, అపీరెన్స్ కోసం మనం ఇది ఎల్లో వాడతాం, సింపుల్గా ఉంటుందని అంతే. ఇది స్టోరీ. రైట్ ఫ్రెండ్స్, ఓకే ఇట్లా ఉంటుంది. సో ఈ తర్వాత నెక్స్ట్ మీకు తెలుసు. అయితే మీకు చిన్న డిఫరెన్స్ నేను చెప్పలేదు. నిన్న మనం ఏం చేసాం, సూడో కొట్టేసి డైరెక్ట్గా కొట్టేసాను నేను. అంటే నేను EC2 యూజర్గా ఉన్న నేను రూట్ యూజర్గా చేంజ్ అయ్యా. రూట్ యూజర్గా చేంజ్ అయ్యి అప్పుడు నేను ఇన్స్టాల్ జావా అని ప్రెస్ చేశా. అప్పుడు అది అయిపోద్ది. కానీ ఇప్పుడు మీకు రూట్ యూజర్ నుంచి బయటికి రా అంటే ఎగ్జిట్ అని కొట్టు. ఒక యూజర్ నుంచి బయటకు వచ్చేస్తావు. ఇప్పుడు మీరు EC2 యూజరే. ఎస్ EC2 యూజర్గా ఉన్న మీరు ఇన్స్టాల్ ట్రీ అనే కమాండ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, లేదా ఇన్స్టాల్ జావా ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇది ఎర్రర్ వస్తుంది. ఇట్లా మీకు ఎర్రర్ వచ్చి ఉంటుంది. నేను చెప్పడం మర్చిపోయాను, ఎర్రర్ వచ్చి ఉంటుంది. ఇట్లా అంటే EC2 యూజర్గా ఉన్న మీరు ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో మీ సర్వర్లో ఇన్స్టాల్ చేసేదానికి మీకు పాసిబిలిటీ లేదు. ఎస్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యాజ్ ఎ EC2 యూజర్. మీకు రూల్స్ లేవు, అంటే మీకు పర్మిషన్స్ లేదు. లైనెక్స్ ఇవ్వాల. లైనెక్స్ ఎవరికి ఇచ్చింది ఆ పర్మిషన్ అంటే రూట్ యూజర్కి ఇచ్చింది అనమాట. అందుకోసం మనం ఏం చేసాం, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే రూట్ యూజర్లోకి లాగిన్ అవ్వాలా, రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వాలా. స్విచ్ అవ్వాలి అంటే సూడో -i. ఈ విషయాన్ని నేను యూజర్ మేనేజ్మెంట్ వస్తుంది అప్పుడు నేను చెప్తా, చాలా చక్కగా చెప్తా. సూడో -i అంటే అప్పుడు మీరు
రూట్ యూజర్లోకి చేంజ్ అవుతారు. రూట్ యూజర్లోకి చేంజ్ అయిన తర్వాత ఎస్ ఎం ఇన్స్టాల్ జావా అంతే, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు జావా వచ్చి ఉంటుంది మీకు. ఎస్ కింద అడిగిద్ది అనమాట, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ, ఎస్ ఎస్ అంటే ఎస్ కొట్టాలి అంతే. జావా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అట్లా కంప్లీట్ అవుతుంది. జావా ఇన్స్టాల్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. చూసారా, ఇన్స్టాల్ అయిపోతుంది కంప్లీట్. అది అంటే లైనెక్స్ అనేది పూర్తి స్థాయిలో తన పవర్స్ మొత్తాన్ని రూట్ యూజర్కి ఇచ్చేసింది. దాని గొడవ నేను చెప్తా, యూజర్ మేనేజ్మెంట్లో చెప్తా. రైట్, ఈసీ2 యూజర్కి ఇవ్వలేదా? ఇవ్వలా. ఈసీ2 యూజర్కి ప్రివిలేజెస్ తగ్గించేసి రూట్ యూజర్కి మొత్తం ఇచ్చేసింది. డైరెక్ట్గా రూట్ యూజర్ అనే వ్యక్తి లైనెక్స్లో ఏదైనా చేయగలడు. ఏ ఫోల్డర్నైనా డిలీట్ చేస్తాడు, ఏ ఫోల్డర్నైనా క్రియేషన్ చేస్తాడు, ఏ ఫోల్డర్ లోపలికైనా యాక్సెస్ తీసుకుని వెళ్ళిపోగలడు. ఎస్, రూట్ యూజర్ వితౌట్ ఎనీ పర్మిషన్, బికాస్ ద లైనెక్స్ హ్యాస్ గివెన్ ఏ పర్మిషన్ టు ద రూట్ యూజర్. ఈసీ2 యూజర్కి ఇవ్వలేదా? ఇవ్వలా. ఇచ్చింది, కానీ అది వేరేలాగా ఇచ్చింది. దాన్ని నేను చెప్తా మీకు, నో ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, ఎస్టర్డే మీరు ఇలాంటి ప్రాబ్లం చూస్తుంటారు అనుకుంటా, అవునా? సో రూట్ యూజర్గా ఉన్న మీరు, ఇక్కడ రూట్ యూజర్గా ఉన్నారు మీరు, ఎగ్జిట్ అవ్వాలంటే EXIT అని కొట్టండి. అప్పుడు వెంటనే రూట్ యూజర్గా ఉన్న మీరు ఎస్ ఈసీ2 యూజర్గా అయిపోతారు, అంటే ఎగ్జిట్ అయిపోతారు. రూట్ యూజర్గా ఎగ్జిట్ అయిపోయి ఈసీ2 యూజర్ అవుతారు మీరు. ఎస్ ఎస్ సార్, ఈ ఈసీ2 యూజర్ రూట్ యూజర్ గొడవ మాకేంటి సార్ అంటే, ఇది యూజర్ మేనేజ్మెంట్లో మీకు తెలిసింది స్పష్టంగా. అందుకని EXIT కొట్టండి, EXIT, ప్రెస్ ఎంటర్ బటన్. నౌ యు ఆర్ ఏ EC2 యూజర్. EC2 యూజర్గా ఉన్న మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే, ఇదిగో వాడు చెప్పాడు, రూట్ యూజరు సూడో అనేది ముందు ప్రెస్ చేయాలన్నమాట. సూడో రాసి, అప్పుడు ఎం రాసి, ఇక సేమ్ స్టోరీ, ఎం ఇన్స్టాల్ ట్రీ రాస్తే చాలు. ఎం ఇన్స్టాల్ ట్రీ -y. వై ఎందుకు సార్? కింద మనకి ప్రతిసారి ఎస్ ఆ నో అని అడుగుతుంది కదా, ఆ ఎస్ నోని ఇక్కడే వై అని పిచ్చేసాను నేను. ఇక ఎస్ నో కనపడదు నాకు, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోద్ది. అంటే లైనెక్స్ ఏం చేసిందంటే, రూట్ యూజర్కి మాత్రం ఇది అవసరం లేదు బాస్, సూడో అనేది అవసరంలా. కానీ EC2 యూజర్కి మాత్రం సూడో అనేది ఇక్కడ ఎస్ మెన్షన్ చేయాలి, స్పెసిఫై చేయాలి. అదర్వైజ్ ఈ EC2 యూజరు ఏ సాఫ్ట్వేర్ని సర్వర్లో ఇన్స్టాల్ చేయటం పాసిబుల్ కాదు. ఎందుకు ఈ గొడవ ఏంది అంటే నేను చెప్తా, కొంచెం టైం పట్టిద్ది. సూడో ఎందుకు ఉపయోగించాలో కొంచెం నేను చెప్తా, టైం పట్టిద్ది. ఇప్పుడైతే మనం ఫోల్డర్స్ కాన్సెప్ట్లో ఉన్నాం, ఫోల్డర్సే. మరి ఫోల్డర్స్ కాన్సెప్ట్లో ఉండి మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి ఈ ఫోల్డర్స్ మొత్తాన్ని ట్రీ స్ట్రక్చర్ ఫార్మేట్లో చూడాలంటే ట్రీ అనే సాఫ్ట్వేర్ అవసరమైంది. ఆ ట్రీ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఎస్, ఇది చెప్తున్నాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్ ఎస్ ఓకే రైట్. అందుకోసం సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ అంటే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఇదే ఉంటుంది, టూల్ పేరే ఎం. అది కాకపోతే ఇంకొక టూల్ ఉంటుంది, దాని పేరే డిఎన్ఎఫ్. ఈ టూల్ ఎస్, ఇది ఎం టూల్కి అప్డేటెడ్ వర్షన్. ఈ రెండు టూల్స్ ఉపయోగించి మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని లైనెక్స్ మిషన్స్లో ఇన్స్టాల్ చేస్తాం, లైనెక్స్ మిషన్స్లో. రైట్ సరే సరే. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ని డిలీట్ చేయాలంటే కమాండ్ ఉందా? ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇక్కడ రిమూవ్ అంతే. ఎం రిమూవ్ ట్రీ -y, రిమూవ్ అయిపోద్ది వెంటనే సాఫ్ట్వేర్, అంతే. సో ఇదంతా కూడా ఒక చాప్టర్ ఉంది లైనెక్స్లో. ఆ చాప్టర్ పేరు ఏంటంటే PACKAGE, ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ప్యాకేజ్ మేనేజ్మెంట్ చాలా అద్భుతమైన చాప్టర్. వాటిలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటే, ప్యాకేజ్ అంటే ఏంటి సార్? జనరల్గా మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం ఏదైనా సరే, జావా అయినా పైథాన్ అయినా ఇది సాఫ్ట్వేర్ అంటాం. కానీ లైనెక్స్లో సాఫ్ట్వేర్ అనే పదం వాడకుండా వాడేమన్నాడంటే ప్యాకేజ్ అన్నాడు, అంతే. అంటే ప్రతిదాన్ని ప్యాకేజ్ రూపంలోనే తీసుకున్నాడు. ఇప్పుడు జావా ప్యాకేజ్, పైథాన్ ప్యాకేజ్ అంటే పైథాన్ సాఫ్ట్వేర్ అని అర్థం మనకి. ఎక్కడ లైనెక్స్లో సాఫ్ట్వేర్ అనే భాష లేదు, ఇక్కడ ప్యాకేజ్ అంటాడు వాడు. ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ ఏ జావా ప్యాకేజ్ అంటాడు. ప్లీజ్ ఇన్స్టాల్ ఏ .NET ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ ఏ S3 ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ సమ్ అదర్ జెంకిన్స్ ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ డాకర్ ప్యాకేజ్. అంటే ప్యాకేజ్ ఇది అంతే. అంటే లైనెక్స్ భాషలో ప్యాకేజ్ అనమాట. అట్లా
సో దీనికోసం మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్ వస్తుంది, దాని లోపల అసలు పూర్తి విషయాలు తెలుసుకుంటాం, ఎం ఏంది, డిఎన్ఎఫ్ ఏంది, అవన్నీ. బట్ రైట్ నో వీఆర్ ఇన్సైడ్ అ ఫోల్డర్స్ కాన్సెప్ట్ అంతే. ఫోల్డర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, వాటితోటి ఎలా మనం వర్కౌట్ చేయాలనేదే మనం ఇప్పుడు ఈ టాస్క్. ఎస్, అయితే ఎడిషనల్గా ఇది అవసరమైంది కాబట్టి మనం ఇక్కడ ఎం అనే దాని గురించి చెప్పాల్సి వచ్చింది, అంతేగాని ఇంకేం లేదు. నెక్స్ట్ కేసులో చాలా వస్తాయి మీకు, రైట్. ఓకే, ఇప్పుడు సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ -y అని చెప్పిన వెంటనే చూసారా, మొత్తం కంప్లీట్గా మనల్ని ఏమీ అడగలేదు, చూసారా, వెంటనే ఇన్స్టాల్ అయిపోయి బయటకు వచ్చేసింది అది, రైట్. ఇప్పుడు మనం స్క్రీన్ అనేది క్లియర్ చేయాలంటే క్లియర్, అంతే, క్లియర్ అంతే, అయిపోయింది అట్లా. సో అట్లా స్క్రీన్ అనేది క్లియర్ చేయొచ్చు, రైట్ రైట్. సో సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు EC2 యూజర్ ఎలా ఉన్న మీరు ఇందాక మనం చెప్పిన టాస్క్ ఏంది, దాని ప్రకారం చేస్తారా? ఎస్, అవును. ఇందాక మనం చెప్పిన టాస్క్ ఏంది ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇది ఇప్పుడు చేయాల్సింది, డిపాజిట్ ఫైల్ అనేది రావాలి. అసలు అది పక్కన పెడితే ఇక్కడ ABC బ్యాంక్ లేదు, డిపాజిట్ లేదు, జనవరి లేదే నా దగ్గర. అసలు ABC బ్యాంక్ అనేది పేరెంట్ కాదే, ఎందుకంటే మనం ఆల్రెడీ సర్వర్ డిలీట్ చేశాను, నిన్న సర్వర్. ఇప్పుడు ఏం లేదు కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఇదిగోండి, ఇప్పుడు ఒక 4 చైల్డ్ డైరెక్టరీస్ తోటి ఒక ఫోల్డర్ తయారు చేద్దాం. 4 చైల్డ్స్ డైరెక్టరీస్ తోటి ఒక ఫోల్డర్ తయారు చేద్దాం. చైల్డ్ డైరెక్టరీస్ ఏంటంటే డిపాజిట్ ఒక చైల్డ్ డైరెక్టరీ, తర్వాత పేమెంట్స్ మరొక చైల్డ్ డైరెక్టరీ, విత్డ్రాల్ మరొక చైల్డ్ డైరెక్టరీ, ట్రాన్స్ మరొక చైల్డ్ డైరెక్టరీ, అంతే. కర్లీ బ్రేసెస్, ఇక్కడ కర్లీ బ్రేసెస్, ఎస్ ఎస్, ఇవన్నీ చైల్డ్ డైరెక్టరీస్. ఈ చైల్డ్ డైరెక్టరీస్ అన్నీ ఎక్కడ ఉండాలి అంటే, ఎస్ చూడండి, ఈ చైల్డ్ డైరెక్టరీస్ అన్నీ ఎక్కడ ఉండాలి అనే దానికోసం ఇదిగో / రాసి ఇదిగో ABC బ్యాంక్, ఎస్ అంతే, అయిపోయింది. ABC బ్యాంక్ లోపల ఇవన్నీ డైరెక్టరీస్గా తయారవ్వాలి, చైల్డ్ డైరెక్టరీస్గా తయారవ్వాలని ఇచ్చా. కానీ ABC బ్యాంక్ అనేది ఏంది చెప్పాలి కదా లైనక్స్కి. అప్పుడు నేను చెప్పా ఏమని, -p, p అంటే పేరెంట్ డైరెక్టరీ. ఎవరు? ABC బ్యాంక్ పేరెంట్ డైరెక్టరీ. రిమైనింగ్ డైరెక్టరీస్ అన్నీ ఇదిగో కర్లీ బ్రేసెస్లో ఉన్నాయే, గ్రూప్ ఆఫ్ డైరెక్టరీస్, అవన్నీ చైల్డ్ కింద తీసుకుంటుంది అది. బట్ ఇవన్నీ డైరెక్టరీస్ అని చెప్తున్నారు కదా, ఫోల్డర్స్ అని చెప్తున్నారు కదా. ఫోల్డర్స్ని క్రియేషన్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, MKDIR, సింపుల్, అంతే అంతే, ఇది స్టోరీ. సో MKDIR రాసి -p రాస్తే ఇదేమో పేరెంట్గా తయారవుతుంది, మిగతావన్నీ చైల్డ్స్గా తయారవుతానే గ్యారంటీ ఉందా? ఉంది. దాన్ని చూడటానికి కూడా మనం ట్రీ అనే కమాండ్ ఉపయోగిస్తాం. సరే సార్, ఓకే, ఇది డైరెక్ట్గా చేయొచ్చా? ఎస్ చేయండి, డైరెక్ట్గా మీరు చేసేసేయండి. ఎట్లా? MKDIR -p ABC బ్యాంక్ / ABC బ్యాంక్ / ఇక్కడ మనకి ఏంటిది, డిపాజిట్. ఓ, చాలా స్పేస్ ఎక్కువైపోయింది. డిపాజిట్ పేమెంట్స్, ఓకే, ఎక్కువ ప్లేస్ అంటే మనం సైజ్ ఎక్కువ పెంచాం కాబట్టి కొంచెం కిందకు వచ్చింది అనమాట. పేమెంట్స్, విత్డ్రాలు, తర్వాత ట్రాన్స్ చిన్నగా రాద్దాం, ఎస్ ట్రాన్స్, అయిపోయింది. ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి, అయిపోయింది. సో ABC బ్యాంక్ అనేది పేరెంట్ అయిపోయింది ఇప్పుడు. ఎస్, ఇప్పుడు మనం LS టైప్ చేసాం అనుకోండి, ఓన్లీ ABC బ్యాంక్ వరకే చూస్తాం, అంతే. దాని లోపల ఉన్న ఫైల్స్ మనం చూడలేం. అందుకోసం మనం ఏం చేస్తామంటే ట్రీ వాడాం, ట్రీ ABC బ్యాంక్, అండ్ ఆ ట్రీ అనే కమాండ్ ఉపయోగించి ABC బ్యాంక్ రాసాం, రైట్. ఓకే, ఇప్పుడు డిపాజిట్ లోపల జనవరి ఫోల్డర్ అనేది తయారు చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? డిపాజిట్ లోపల జనవరి ఫోల్డర్ తయారు చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా, డిపాజిట్ లోపల ఎస్, ఈ డిపాజిట్ లోపల జనవరి అనే ఫోల్డర్ రావాలా. జనవరి అనే ఫోల్డర్ రావాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్గా చూడండి, MKDIR రాసి -p అవన్నీ అవసరం, ABC బ్యాంక్ రాసి / రాసి డిపాజిట్ రాసి DEPOSIT రాసి / జనవరి, అంతే.
అప్పుడు ఏబిసి బ్యాంక్ లోపల డిపాజిట్ ఫోల్డర్ లోపల మరొక ఫోల్డర్ తయారు చేయమని లైనెక్స్కి చెప్తున్నాం. చేయటానికే ఎంకేడిఆర్ కమాండ్ వాడా. ఇవి ఏవి ఇవ్వకుండా డైరెక్ట్గా ఏబిసి బ్యాంక్ ఇవ్వకుండా ఎంకేడిఆర్ డిపాజిట్ జనవరి అనిస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుందా? ఫోల్డర్ అనేది వస్తుంది సార్. తయారవుతుందా? ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎర్లీ బేసిస్ ఫోల్డర్ తయారవుతుందా? సరే చూద్దాం. ఎంకేడిఐఆర్ డిఈపిఓఎస్ఐటి /జనవరి ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంటుంది? అసలు నువ్వు // ఉపయోగించావంటే చైల్డ్ పేరెంట్స్ కనెక్షన్ ఇక్కడ ఉంది. అందువల్ల మీరు చెప్పిన విధంగా నేను డైరెక్టరీని తయారు చేయలేను. అసలు ఇదేంటి, ఈ గొడవ ఏంటి అని అంటుంది లైనెక్స్. అందుకని ఏదైనా సరే ఒక పేరెంట్ చెప్పాలి, తర్వాత దాని పక్కనే చైల్డ్ చెప్పాలి, లేకపోతే గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ అన్న చెప్పాలి. అంటే ఈ విధంగా గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ అంటే ఈ విధంగా, ఇదిగో ఇట్లా గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ / పక్కనే గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ అన్న మెన్షన్ చేయి, లేదా ఒక చైల్డ్ అన్న మెన్షన్ చేయి. బట్ ఫస్ట్ది మాత్రం పేరెంట్ అయి ఉండాలి. కాబట్టి పి అనేది మ్యాండేటరీ ఎప్పుడు ఇలా తయారు చేయాలంటే. ఎందుకంటే నువ్వు పేరెంట్ డైరెక్టరీని ఉపయోగించకుండా డైరెక్ట్గా డిపాజిట్ అనే డైరెక్టరీ ఉపయోగించి జనవరి ఫోల్డర్ తయారు చేయమంటే ఈ లొకేషన్ ఏదో నాకు తెలియదమ్మా అంటుంది అది. ఎస్, వాట్ ఎవర్ ద లొకేషన్ యూ స్పెసిఫైడ్, ఐ డోంట్ నో వై, బికాస్ కరెక్ట్గా పాత్ ఇవ్వాల. మీరు డిపాజిట్ అనేది ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా ఇవ్వండి అంటుంది అది. ఎవరు? లైనెక్స్. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డిపాజిట్ అనేది ఎక్కడుంది అంటే దాని లొకేషను ఎస్ ఇది ఏబిసి బ్యాంక్ ఇట్లా ఇవ్వాలి, ఇచ్చి /. అది ఇప్పుడు జనవరి ఫోల్డర్ తయారైంది అనమాట. అంటే మనం చెప్తున్నాం, అమ్మా ఏబిసి బ్యాంక్ అనేది ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, నో ప్రాబ్లం. డిపాజిట్ కూడా ఎగ్జిస్టింగ్, జనవరి లేదు, దాన్ని తయారు చేయి ఇప్పుడు అని ఎంకేడిఆర్ ద్వారాగా లైనెక్స్కి చెప్తున్నాం అనమాట. అప్పుడు ఎంకేడిఆర్ ఏం చేస్తుంది? ఈ జనవరి అనే ఎంటీ ఫోల్డర్ని తయారు చేసి పడేస్తుంది. ఎంటీ ఫోల్డర్, ఎంటీ ఎక్కడ? ఏబిసి బ్యాంక్, దాని లోపల ఉన్న డిపాజిట్, దాని లోపల జనవరి ఫోల్డర్ తయారైంది. అది స్టోరీ, అంతే. ఇది ఇందాక మనం చూసిన స్ట్రక్చర్, రూట్ స్ట్రక్చరు. ఇప్పుడు ఇదిగో దీన్ని మనం జనవరి అనే ఫోల్డర్ తయారు చేస్తున్నాం దాని లోపల. ఎట్లా చూడండి. ఇప్పుడు ఎర్రర్ రాదా? ఇప్పుడు ఎర్రర్ రాదు మ్యాక్సిమం. ఎందుకు రాదంటే మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి. ఎలాగా? ఎంకేడిఆర్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, ఏం సార్ ఏబిసి బ్యాంకు పేరెంట్ కదా, పేరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అవసరంలా, ఉంది ఆల్రెడీ, ఇది పేరెంట్ అని తెలుసు లైనెక్స్కి, నో ప్రాబ్లం. // డిపాజిట్ // జనవరి. ఎస్, ఎప్పుడైతే ఇలాగ ఇచ్చామో డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల జనవరి అనే ఫోల్డర్ తయారైంది. ప్రెస్ ఎంటర్ బటన్. సార్ ఇప్పుడు చూడాలంటే ఎట్లా? మళ్ళీ ట్రీ కమాండ్, ట్రీ రాసి ఏబిసి బ్యాంక్, చూసారా జనవరి ఫోల్డర్ వచ్చేసింది. డిపాజిట్ లోపల జనవరి ఫోల్డర్ వచ్చేసింది. ఓకే, ఈ జనవరి ఫోల్డర్ లోపల ఒక ఫైలు, డిపాజిట్ అనే ఫైలు నేను తయారు చేయాలనుకుంటున్నా. డిపాజిట్ అనే ఫైల్. సో డిపాజిట్ అనే ఫైల్ తయారు చేయాలంటే ఇప్పుడు మనం సింటాక్స్ ఎలా రాయాలి, స్టేట్మెంట్ ఎలా రాయాలి ఫ్రెండ్స్, అది ఇక్కడ నేను అడుగుతుంది. ఎవరు చెప్తారు? యూస్ టచ్ కమాండ్. ఎస్ టచ్ కమాండ్. ఎస్ గో హెడ్, చెప్పండి. రైట్. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఇలా ఉంది. ఈ జనవరి లోపల ఒక ఫైల్ రావాలి నాకు. ఎస్, జస్ట్ గో హెడ్, చెప్పండి. జనవరి లోపల ఫైల్ రా. టచ్ రాసి ABC Bank ఏబిసి బ్యాంక్ /deposit /deposit /January // తర్వాత // deposit file. VPOSIT డిపాజిట్ ఫైల్. అంటే అది జస్ట్ నేను తెలియటం కోసం ఫైల్ అని పెడుతున్నా, డిపాజిట్ ఫైల్, అంతే సింపుల్. టచ్ అనేది ఏం చేస్తుంది? దీనిని ఒక ఫైల్గా తయారు చేసి పడేస్తుంది. ఎవరు? టచ్ కమాండ్. ఇది మనం లైనెక్స్కి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం, అమ్మా లైనెక్స్ దీనిని ఫైల్గా తయారు చేయమ్మా, అందుకే టచ్ ఇచ్చా ఇక్కడ నేను. రైట్.
సో కాబట్టి టోటల్గా ఇది మొత్తం తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే అవుతుందా? అవుతుంది. రైట్. సరే చూడండి జాగ్రత్తగా. కొంత మీకు పర్లేదు, నాలెడ్జ్ పెరుగుతూ ఉంది, వస్తుంది, నో ప్రాబ్లం. టచ్ రాసి టిఓయు సెచ్ టచ్ రాసి ఏబిసి కరెక్ట్గా రాయాలా, తర్వాత డిపాజిట్ కరెక్ట్గా రాయాలా, తర్వాత జాన్, తర్వాత డిపాజిట్ డిఈపిఓ ఎస్ఐటి ఫైల్, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. టచ్ రాసాం కాబట్టి ఎస్. ఇప్పుడు డిపాజిట్ ఫైల్ తయారైందో లేదో తెలియాలంటే మళ్ళీ ట్రీ కమాండ్ వాడి చెక్ చేసుకోవాలి. ట్రీ రాసి ఏబిసి బ్యాంక్, అంతే. అంటే ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ని ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయమ్మా, లైనెక్స్ అని చెప్తున్నాను అనమాట, అంతే అక్కడ తేడా. ఎస్, చూసారా? ఇదిగో డిపాజిట్ అనే ఫైల్ వచ్చేసింది, చూసారా? కలర్ కూడా మారిపోయింది. ఇది ఇది వేరే కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉంది అనమాట. అట్లా సార్ కలర్స్ కాకుండా ఇది ఫైలు అని గుర్తుపట్టడానికి ఏమైనా ఉందా? ఉంది, ఆప్షన్ ఉంది, నేను చెప్తా, నో ప్రాబ్లం. సో ఇది ఏబిసి బ్యాంకు డిపాజిట్ ఫోల్డర్, జనవరి ఫోల్డర్, దాని లోపల డిపాజిట్ ఫైల్ ఉంది. రైట్, సరే బాగానే ఉంది. ఇప్పుడు అంతా బాగానే ఉందిలే, కానీ ఈ డిపాజిట్ ఫైల్ లోపల నేను కొంత కంటెంట్ రాయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు రైట్ సమ్ కంటెంట్ ఇన్సైడ్ అ డిపాజిట్ ఫైల్. ఇది డిపాజిట్ ఫైల్ కదా, దాని లోపల కొంత కంటెంట్ రాయాలనుకుంటున్నా సింపుల్గా డిపాజిట్ ఫైల్ లోపల. ఏ కంటెంట్ అది ఏంది అని అంటే డిపాజిట్కి సంబంధించిన కంటెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సీరియల్ నంబర్, నేమ్, నేమ్, సీరియల్ నంబర్, నేమ్, ఆ తర్వాత సీరియల్ నెంబర్ రాసి నేమ్ రాసి అకౌంట్ హోల్డర్, డిపాజిట్ అమౌంట్ రాస్తా, తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ సంథింగ్. ఊరికే అట్లా జస్ట్ మీకు అర్థం కావడం కోసం. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1 సంథింగ్ కాల్డ్ కేకే, అకౌంట్ హోల్డ్ డిపాజిట్ అమౌంట్ 20,000, బ్యాలెన్స్ వచ్చేసి మొత్తం 35,000 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరొక వ్యక్తి ఇక్కడ బాను, మళ్ళీ ఒక 30,000, ఇక్కడ ఆయనకు వచ్చేసి బ్యాలెన్స్ 45,000, ఇట్లా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఫైల్, డిపాజిట్ ఫైల్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఇది 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 కావాలంటే డిపాజిట్ అమౌంట్ ఇది, అంతే. ఇది యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ అంటే ఇదైతే ఉందో ఇక్కడ రావాలనుకుంటున్నా డిపాజిట్ ఫైల్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. డిపాజిట్ ఫైల్లో ఇన్సర్ట్ జరగాలి అంటే సమ్ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడ ఉండే బయట నుంచే, నేను లోపలికి వెళ్ళను, ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళను, డిపాజిట్ లోపలికి వెళ్ళను, జనవరిలోకి వెళ్ళను, డిపాజిట్ ఫైల్లోకి కూడా వెళ్ళను. నో, వెళ్లకుండానే బయట నుంచే డిపాజిట్ ఫైల్ అనేది ఓపెన్ చేయాలా? ఎందుకు ఓపెన్ చేయాలా? డేటాని రాసేందుకు. డేటాని రాసేందుకు, డేటాని మోడిఫై చేసేందుకు, డేటాని డిలీట్ చేసేందుకు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? డేటాని స్టోర్ చేసేందుకు, డేటాని మోడిఫై చేసేందుకు, డేటాని డిలీట్ చేసేందుకు. ఒక ఫైల్లో డేటాని రాసుకోవడానికి, ఒక ఫైల్లో డేటాని మోడిఫై చేసేదానికి, ఒక ఫైల్లో డేటాని డిలీట్ చేసేదానికి మన దగ్గర టూల్స్ ఏమున్నాయి? సింపుల్, నానో ఉంది, విఐఎం ఉంది, అంతే అయిపోయింది ఇక స్టోరీ. నానో, విఐఎం. ఇప్పుడు ఈ నానోతోనో విఐఎంతోనో ఓపెన్ చేసి పడేస్తా. జస్ట్ నేను నానోతో చేసేస్తా, ఈజీగా ఉంటుంది కాబట్టి. నానోతో ఈ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడు? ఇదంతా ఇవ్వాలి మీరు, ఇదంతా ఇవ్వాలి. ఈ హైరార్కీ, ఈ లొకేషన్, ఈ పాత్ అంతా ఇస్తే డైరెక్ట్గా నానో వెళ్ళిపోయి ఈ డిపాజిట్ అనే ఫైల్ అనేది ఓపెన్ చేసి పడేస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నువ్వు రాసుకో, జస్ట్ అంతే. సరే, ఎలాగా అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు డిపాజిట్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇది రాసుకోవాలా? ఏది? లొకేషన్ రాసుకోవాలి కదా. లొకేషన్ అంటే ఏంది? ఫస్ట్ డిపాజిట్ లొకేషన్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఒక్క నిమిషం. డిపాజిట్ ఫైల్, అది యాక్చువల్ రాశాను. ఇది ఎక్కడుంది? ఈ ఫైలు జనవరిలో ఉంది. ఓకే, జనవరి ఎక్కడుంది ఫ్రెండ్స్? డిపాజిట్ అనే ఫోల్డర్లో ఉంది. రైట్. డిపాజిట్ అనే ఫోల్డర్ ఎక్కడుంది ఫ్రెండ్స్? ఏబిసి బ్యాంక్లో. ఓకే, ఇప్పుడు ఈ డిపాజిట్ అనే ఫైల్ని ఏ టూల్ ఉపయోగించి ఓపెన్ చేస్తున్నావో
ఆ టూల్ పేరు ఇక్కడ రాసేసేయి, నానో. అంతేనా? అంతే. నానో అని రాసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అప్పుడు ఏం చేస్తే తెలుసా, ఈ నానో అది వెతుక్కునిద్ది అనమాట, ఎక్కడుంది ఫైలు అని. ఓకే, అప్పుడు ఇది సెర్చ్ చేసేది. ఏబిసి బ్యాంక్ ఇక్కడ లేదు, డిపాజిట్ ఇక్కడ లేదు, జనవరి ఇక్కడ కూడా లేదు, డిపాజిట్ అమ్మ ఎక్కడుంది, జనవరి లోపల ఉంది. వెతికి వెంటనే నానో ఏం చేసిద్ది, ఫైల్ ఇట్లా ఓపెన్ చేసి పడేస్తుంది. డైరెక్ట్ అటాక్. సో అప్పుడు మీరు డేటాను రాసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సరే సరే సరే. ఇప్పుడు అది చేయాలంటే ఎట్లా ఫ్రెండ్స్? డైరెక్ట్గా చూడండి, మీరే చెప్తారా? ఎస్, మీరే చెప్పాలా. నానో రాసి ఏబిసి సి బ్యాంక్ అని రాసి తర్వాత ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్, /John తర్వాత ఫార్వర్డ్ స్లాష్ జాన్ జనవరి రాయాలా. డిపాజిట్ ఫైల్ జనవరి రాసి పవర్ బ్రేసెస్ అవసరంలా. పవర్ బ్రేసెస్ ఎందుకు యాడ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ స్లాష్ రాసి డిఈపిఓ సైటీ ఫైల్ అంతే. ఇప్పుడు నానో అనే టూల్ ఏం చేస్తుందంటే డిపాజిట్ ఫైల్ను ఓపెన్ చేసి చూపిస్తుంది మనకి. రైట్, ఎక్కడున్న డిపాజిట్ ఫైలు? ఫోల్డర్స్ లోపల మధ్యలో ఉన్న డిపాజిట్ అనే ఫైల్ను ఓపెన్ చేస్తుంది. అది ఎవరు? నానో. చూడండి ఒకసారి, ప్రెస్ ఎంటర్ బటన్. అది చూసారా, అది ఎక్కడుంది కూడా ఇది చెప్తుంది. ఇదిగో బాబు, నీ ఫైల్ లొకేషన్ ఇది అమ్మా అని ఇక్కడ మళ్ళీ ఫైనే చెప్తుంది. ఏమని? నీ ఫైల్ లొకేషన్ ఇది, ఏబిసి బ్యాంకు డిపాజిట్ జనవరి, దాని లోపల ఈ ఫైల్ ఉంది అని చెప్తుంది మళ్ళీ. చూసారా, లైనక్స్ అనేది వెరీ వెరీ అంటే ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ కంఫర్టబుల్ బాస్. మీకు అందరికీ అర్థమైంది ఈజీగా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం చెప్పినట్టుగానే సీరియల్ నెంబర్ ఒకటి, నేమ్ అండ్ డిపాజిట్. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇదంతా తంటాలు అంతే. లేకపోతే దీన్ని కాదు, అసలు యాక్చువల్ స్టోరీ ఇది కాదు. మీకు కొంత అర్థం కావడం కోసం ఫైల్స్ ఫోల్డర్స్ గురించి ఎలా మనం వర్కౌట్ చేయాలనేది నేర్చుకుంటున్నాం అంతే. ఇంటర్నల్గా వేరే ఉంటుంది టాస్క్, రియల్ టైం టాస్క్ వేరేలు ఉంటాయి. ఈ కావు. ఎస్, ఓకే, సరే. ఒకటి ప్లస్ సీరియల్ నెంబర్ ఒకటి. రైట్, సీరియల్ నెంబర్ ఒకటి. తర్వాత నేమ్ వచ్చేసి ఎస్ కేకే, డిపాజిట్ వచ్చేసి 25,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సారీ, వేరేది ప్రెస్ చేసాం. వేరే కీ ప్రెస్ చేసాం అనమాట. ఎస్, ఓకే, రైట్. సో డిపాజిట్ వచ్చేసి ఇప్పుడు మనకి 25,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయిపోయింది. ఓకే, బ్యాలెన్స్ వచ్చేసి 35,000 ఉంది. బ్యాలెన్స్ 35,000 ఉంది ఆల్రెడీ, అంటే దీంతో కూడితే. రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 వచ్చేసి నెక్స్ట్ బిహెచ్ఏ అండ్ బాన్. ఆయనకు వచ్చేసి 30K డిపాజిట్ చేశాడు. సో ఆయన అకౌంట్లో 45,000 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది అయిపోయింది. సో ఈ విధంగా చేసాం, అయిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, దీన్ని సేవ్ చేయాలంటే ఎలా ఫ్రెండ్స్? కంట్రోల్ ఓ అంతే. కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. కంట్రోల్ ఓ తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్ అంటే ఇది నీకు ఓకేనా, సేవ్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్ అమ్మా అంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే కంట్రోల్ ఎక్స్. చూసారా, కంట్రోల్ ఎక్స్ కొడితే ఏమైంది? బయటకు వచ్చేసాం. ఎప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రీ కమాండ్ ఒకటి ఏబిసి బ్యాంక్ ప్రెస్ చేసాం అనుకోండి, డిపాజిట్ ఫైల్ కనిపిస్తుంది, బాగుంది. కానీ వేర్ ఇస్ ద డేటా ఇన్సైడ్ డిపాజిట్ ఫైల్? డిపాజిట్ ఫైల్లో డేటా కనపట్టలేదే. దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఐ వుడ్ లైక్ టు సీ ద డేటా ఇన్సైడ్ అ డిపాజిట్ ఫైల్. అసలు డిపాజిట్ ఫైల్లో ఉన్న డేటాని చూడాలి. ఇప్పుడు డిపాజిట్ ఫైల్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ట్రీ కమాండ్ ఉపయోగపడింది, బాగుంది. కానీ ఇప్పుడు అసలు డిపాజిట్ లోపల ఉన్న ఫైల్ లోపల ఉన్న డేటాని చూడాలంటే ఎలా? అది ఇక్కడ టాస్క్. ఇప్పుడు అర్థమైంది? క్యాట్ కమాండ్. సో ఇప్పుడు క్యాట్ కమాండ్ ఎలా ఉపయోగిస్తాం? అంతే, సింపుల్, వెరీ సింపుల్. సో ఎస్ ఫ్రెండ్స్, క్యాట్ ఎట్లా ఉపయోగిస్తాం? ఇందాక నానో రాస్తేనేమో ఫైల్ ఓపెన్ అయింది,
ఇప్పుడు నానో కాదు, జస్ట్ డేటాని చూడటానికి మాత్రమే కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, నానో ప్లేస్లో ఇందాక నానో రాసాం ఇట్లా. నానో తీసేసి ఏం రాస్తాం డైరెక్ట్గా? Cat. క్యాట్. ఎక్సలెంట్ ఆన్సర్. క్యాట్ రాసి అప్పుడు ఏబిసి బ్యాంక్ రాసి, అంటే దానికి చెప్పాలన్నమాట క్యాట్ కమాండ్కి, అమ్మా ఏబిసి బ్యాంక్ ఉంది, దాని లోపల డిపాజిట్ అనే ఫోల్డర్ ఉంది, దాని లోపల జనవరి ఫోల్డర్ ఉంది, దాని లోపల డిపాజిట్ అనే ఫైల్ ఉంది, చూసుకోమా చెప్పాలి. దాని లోపల డిపాజిట్ ఫైల్ ఉంది, దాని లోపల ఉన్న డేటాని నాకు డిస్ప్లే చేసి చూపెట్టు అని అర్థం. ఏం సార్, నానో రాస్తే డేటా డిస్ప్లే కాదా ఏంది? అయిద్ది, కానీ నానో తోటి ఎప్పుడు వెళ్ళాలంటే మోడిఫికేషన్ చేసేటప్పుడు, డేటాని ఎంట్రీ చేసేటప్పుడు, డేటాని డిలీట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే నానోతో వెళ్ళాలా. ఇప్పుడు ఎందుకు? క్యాట్ తోటి సరిపోద్ది. ఇప్పుడు క్యాట్. సో ఇప్పుడు క్యాట్ రాసామనుకో, క్లియర్ అంటే ఏంది? CLER, క్లియర్ అనే బటన్ నొక్కితే, ఆప్షన్ నొక్కితే చాలు, క్లియర్ అయిపోద్ది స్క్రీన్. సో ఇప్పుడు నేనేంది? క్యాట్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి /, తర్వాత ఏంటి ఫ్రెండ్స్? డిపాజిట్ జనవరి, అంతే, డిపాజిట్ ఫైల్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్, ఇక్కడ క్యాట్ రాసాం కాబట్టి ఈ క్యాట్ అనేది డైరెక్ట్గా డిపాజిట్ ఫైల్లో ఉన్న డేటాని మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది అని అర్థం, క్యాట్ కమాండ్. ఎస్, ఈ క్యాటే కాకుండా మీరు కొన్ని సందర్భాల్లో టేల్ రాయొచ్చు. టేల్ అని రాసి ఏబిసి బ్యాంక్ రాసి డిపాజిట్ రాసి, ఎస్ ఫ్రెండ్స్, డిపాజిట్ అనేది రాసి ఏబిసి బ్యాంక్ డిపాజిట్ రాసి జనవరి తర్వాత చూడండి DEPOSIT ఫైల్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే, క్యాట్ లాగే ఉంది టేల్ కూడా. అవును, TAIL, టేల్ ఈజ్ ఎ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. సార్, ఈ టేల్ కమాండ్కి క్యాట్ కమాండ్కి డిఫరెన్స్ ఏంది అసలు? ఎస్, డిఫరెన్స్ ఏంది అంటే చెప్తా. ఇప్పుడు ఇక్కడ టేల్ కమాండ్కి క్యాట్ కమాండ్కి డిఫరెన్స్ అనేది ఏంది మనం తెలుసుకుందాం. రైట్, అయితే నేనేం చేస్తానంటే సింపుల్గా ఫ్రెండ్స్, మీరు నానో తోటి ఈ ఈ ఈ ఫైల్ను ఓపెన్ చేయండి మళ్ళీ ఒకసారి. ఎట్లా ఓపెన్ చేయాలా నానో తోటి? ఇప్పుడు ఈ ఫైల్ను నానోతో ఓపెన్ చేయాలంటే నానో రాసి ఏబిసి బ్యాంక్ రాసి డిపాజిట్ రాసి ఏబిసి బ్యాంక్ డిపాజిట్ రాసి జనవరి రాసి ఎంటర్ బటన్. ఇది ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయింది. ఎస్, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మొత్తం మూడు రాస్తా. ఓకే, 4 రాస్తా. ఎస్, 5, ఎస్, 6, 7, ఎస్, 8, ఎస్, 9, ఎస్, 10 రాసా. మొత్తం 10 రాసా. రైట్. ఇప్పుడు 11 కూడా రాయకూడదా? రాయొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా రాయొచ్చు, మీరు డైరెక్ట్గా మీ ఇష్టం, ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు సపోజు మనకి, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా 10 లైన్స్ రాసా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని టైప్ చేద్దామా? డేటాని టైప్ చేయకుండా, సరే మళ్ళీ ఎస్ కేకే సంథింగ్, KK2 సంథింగ్. ఊరికే జస్ట్ నేను అట్లా అవగాహన కోసం, సరే ఇట్లా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, బాగానే ఉంది. డేటా అంతా ఇట్లా ఉంది. సరే, అవి కూడా రాస్తారా అంటే అవి కూడా అన్ని రాయాలంటే వేస్ట్ అవుతుంది కదా టైం. సరే, అందుకోసం నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఎస్ ఫ్రెండ్స్, సరే ఇది ఇంతవరకు ఉపయోగిద్దాం. అంటే 10 లైన్స్ ఉన్నాయి. ఓకే, నా దాంట్లో. సో మీరు చెప్పగలరా ఇప్పుడు దీంట్లో ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఎవరు చెప్తారు? ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఎవరు చెప్తారు? సీరియల్ నెంబర్ ఒక లైను,
కింద హైఫన్ హైఫన్ 2వ లైను, ఇది 3వ లైను, 4వ లైను, 5వ లైను, 6 లైను, 7 లైను, 8, 9, 10, 11, 12 లైన్స్ ఉన్నాయి. ఎన్ని లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 12 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డేటాను సేవ్ చేయండి. సేవ్ చేయాలంటే ఏంటి? Ctrl+O, ప్రెస్ ఎంటర్ బటన్, Ctrl+X. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదుగా. అర్థమవుతుంది. ఇప్పుడు క్యాట్ అనే కమాండ్ ప్రెస్ చేయి. క్యాట్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి / రాసి డిపాజిట్ రాసి జనవరి రాసి డిఈపిఓ ఎస్ఐటి ఫైల్ అని రాస్తా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఎన్ని లైన్స్ కనపడ్డాయి? మొత్తం కనిపిస్తున్నాయి. టోటల్ ఆల్ లైన్స్. నేను ఎంతైతే డేటా ఉందో అన్ని లైన్స్ కనపడుతున్నాయి నాకు మొత్తం క్యాట్ కమాండ్ ఉపయోగిస్తే. అదే టేల్ కమాండ్ ఉపయోగించు. టేల్ అంటే టేల్ కమాండ్ ఇందాక ఉపయోగించాం కదా, అదిగో అప్ యారో కొట్టేసాయి. డౌన్ యారో కొడితే మోస్ట్ రీసెంట్ వస్తుంది. అప్ యారో కొడితే జస్ట్ ఎప్పుడైతే బ్యాక్లో ఉపయోగించాం అంటే గతంలో ఉపయోగించాం ఆ కమాండ్ డిస్ప్లే అయింది, డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ డిస్ప్లే అయింది. రైట్, ఇప్పుడు దాన్ని ప్రెస్ ఎంటర్ బటన్. మొత్తం ఎన్ని కనపడ్డాయి ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఎన్ని లైన్స్ కనపడ్డాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి పై లైన్స్ కనపడలేదేంటి? పైన ఉన్నది కదా సీరియల్ నెంబరు, హైఫన్ అవి కనపడలేదే. అర్థమైందా మీకు? ఎస్ ఫ్రెండ్స్. అర్థమైంది. అంటే టేల్ కమాండ్ వల్ల ఉపయోగం ఏంది మనకంటే, చూడండి టేల్ కమాండ్ వల్ల ఉపయోగం అనేది నేను చెప్తా. చూడండి క్యాట్కి టేల్కి వెరీ డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. రైట్, ఒక్క నిమిషం. చెప్తా, ఒక్క నిమిషం. యాక్చువల్గా మనకి ఇదిగోండి, మన ప్రాజెక్ట్ ఇది అనుకోండి. ప్రాజెక్ట్లోకి కేకే వచ్చాడు. కేకేని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేశా. మన ప్రాజెక్ట్లోకి బాను వచ్చాడు. బాను డీటెయిల్స్ కింద ఎంటర్ చేస్తా. మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చాడు, మహేష్ డీటెయిల్స్ కింద ఎంటర్ చేస్తా. మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చాడు, చందు డీటెయిల్స్ కింద ఎంటర్. అంటే ఫైల్లో ఇది ఫైల్ అనుకుంటే ఆ ఫైల్లో డేటా అనేది ఎలా అవుతుందంటే కింద నుంచి ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్టే, తర్వాత దాని కింద అంటే కింద నుంచి ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే లేటెస్ట్గా చేసిన ఏదైతే ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీ కింద మాత్రమే ఉంటుంది, పైన ఉండదా? పైన ఓల్డ్ ఎంట్రీ ఉంటుంది. అంటే లేటెస్ట్ అప్డేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ బాటమ్ ఆఫ్ ద ఫైల్. పైన కాదు, కింద ఉంటుంది అనమాట. అంటే లేటెస్ట్ అప్డేటు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే కింద ఉంటుంది. అంటే పైన అనేది టాప్ అనుకుంటే ఫైల్కి కింద బోటం అదనమాట విషయం. ఇదేమో టాపు, ఇదేమో బోటం. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లో మనకి వర్క్ చేసేటప్పుడు వాడంటాడు నాకు అవసరం లేదు, పైన 100 లైన్స్ ఉన్నా 200 లైన్స్ ఉన్నా నాకు సంబంధం లేదు, అన్ని లైన్స్ ఆఫ్ డేటా మొత్తం ఈ ఫైల్లో ఉన్న మొత్తం డేటా చూడాలంటే క్యాట్ అంటే ఏం చేస్తుంది తెలుసా? ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని చూపిస్తుంది నీకు. మొత్తం అంటే ఎంత? 1000 లైన్స్ ఉన్నాయి బాస్. 1000 లైన్స్ మొత్తాన్ని డిస్ప్లే చేసి చూపించింది క్యాట్ కమాండ్. అమ్మా 1000 లైన్స్ వద్దు నాకు, కింద జస్ట్ ఒక 10 లైన్సే కావాలి. ఓకే 10 లైన్సే, లేదా కింద ఒక 20 లైన్సే, కింద 15 లైన్సే, ఇట్లాగా ఓన్లీ బాటమ్ ఆఫ్ ద లైన్స్ మాత్రమే నాకు కావాలి అనుకున్నప్పుడు టేల్ కమాండ్ వాడాలి. బాటమ్ లైన్స్, టేల్ ఈజ్ ఎ కమాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద బాటమ్ ఆఫ్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్. లోపల ఏదైతే ఫైల్ లోపల బాటంలో లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేయడానికి టేల్ కమాండ్ ఉపయోగపడుతుంది. బై డిఫాల్ట్ నేచర్ అది. 10 వద్దు అంటే 15 ఇచ్చుకో, 15 వద్దంటే 20 ఇచ్చుకో. లేదు నాకు అన్నీ అవసరం లేదు, కింద జస్ట్ ఒక 5 లైన్స్ మాత్రమే డిస్ప్లే కావాలంటే 5 ఇచ్చుకోవాలా. ఇవన్నీ ఎట్లా సార్? ఎట్లా అంటే ఇలాగా, ఇదిగోండి టేల్ అని రాసి
5 అని రాసామను -5 5 అని రాస్తే 5 లైన్స్ విల్ బి డిస్ప్లేడ్ 5 లైన్స్ విల్ బి డిస్ప్లేడ్ 5 లైన్సే డిస్ప్లే అవుతాయి, వేరే లైన్స్ డిస్ప్లే అవ్వవు. కింద బోటంలో టెయిల్ అని రాసి జస్ట్ 10 అని సారీ టెయిల్ అని రాసి జస్ట్ నువ్వు 15 అని ఇచ్చావు అనుకో, 15 లైన్స్ విల్ బి డిస్ప్లేడ్ 15 లైన్స్ విల్ బి డిస్ప్లేడ్. సార్ నేను 5 రాయను సార్, 15 కూడా రాయను, జస్ట్ నేను టెయిల్ అనే రాస్తా, టెయిల్ అనే రాస్తా, అప్పుడు ఎన్ని లైన్స్ డిస్ప్లే అవుతాయి? జస్ట్ నువ్వు టెయిల్ అనే రాస్తే జస్ట్ డిఫాల్ట్ నేచర్ ఏంటంటే జస్ట్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అది డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ద టెయిల్ కమాండ్. జస్ట్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే అయింది. అదే ఇందాక నేను చేసింది, 10 లైన్సే డిస్ప్లే అవుతాయి. కాదు వద్దనుకుంటే నువ్వు మాడిఫై చేసుకో, కస్టమైజ్ చేసుకో. 15 రావాలంటే 15 పెట్టు, 5 రావాలంటే 5 లైన్స్. అంటే ఫైల్స్లో ఉన్న డేటాని మొత్తం చూడాలి అంటేనేమో, టోటల్ ఫైల్లో ఉన్న డేటా మొత్తం చూడాలంటేనేమో క్యాట్ కమాండ్. ఓకే, క్యాట్ అంటే ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని చూపించింది. నో 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 అట్లా కాదు, లాస్ట్ 10 లైన్సే కావాలి నాకు అనుకుంటే ఎస్ టెయిల్ కమాండ్, టెయిల్ కమాండ్. అట్లా ఎందుకు లాస్ట్ కమాండ్స్ నేను కావాలనుకుంటున్నానంటే లేటెస్ట్ అప్డేట్స్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. లేటెస్ట్ అప్డేట్స్ అంతా ఇక్కడ ఉంటాయి. టెయిల్ కమాండ్ కాదు కాదు సార్, కొన్ని సందర్భాల్లో ఓల్డ్ ఉంటుంది కదా, ఓల్డ్ చాలా వెరీ వెరీ ఓల్డ్, ఫస్ట్ నుంచి కావాలంటే హెడ్ ఇచ్చి హెడ్ అంటే ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ నుంచి ఉన్న 10 లైన్స్ని డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ నుంచి ఉన్న 10 లైన్స్ని డిస్ప్లే చేస్తుంది. లేదు హెడ్ అని రాసి 5 అని రాసామనుకో, టాప్లో ఉన్న 5 లైన్సే డిస్ప్లే అయ్యింది హెడ్ 5 అంటే. ఓకే, టెయిల్ 5 అంటే కింద బాటంలో ఉన్న 5 లైన్సే డిస్ప్లే చేస్తాను అనమాట. అంటే ఎందుకు పైకి కిందకి మనం వెళ్తున్నాం అంటే ఎస్, మనం ఈజీగా ఏదైనా సరే ఒక డెవాప్స్ ఇంజనీర్గా గాను ఒక లైనక్స్ అడ్మిన్ గాను వర్క్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్లో ఉన్న డేటా లాస్ట్ లైన్సే మనం చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మిగతా లైన్స్ మనకు అవసరం లేదు, ఎస్ ఇది 10 లైన్సే చూడాలి అంటే ఎస్ టెయిల్ కమాండ్, TAIL టెయిల్ కమాండ్. ఆహా, పైన వరకే చూడాలంటే ఎస్ హెడ్. సో 10 లైన్స్ కనపడతాయి, ఫస్ట్ 10 లైన్స్ మాత్రమే కనపడతాయి హెడ్ కమాండ్ వల్ల. లేదు నేను మాడిఫై చేస్తానంటే చేసుకో, హెడ్ అని రాసి 5 అని రాయి, 5 లైన్స్ మాత్రమే కనపడతాయి. టెయిల్ అని రాసి 5 అని రాయి, 5 లైన్స్ మాత్రమే బోటం. లేదు నాకు వద్దు అనుకుంటే, మొత్తం లైన్స్ చూడాలనుకుంటే క్యాట్, మొత్తం అన్ని లైన్స్. ఎస్ అట్లా. అంటే నీ రిక్వైర్మెంట్ని బట్టి మొత్తం లైన్స్ డిస్ప్లే చేయాలనుకుంటావా, క్యాట్ కమాండ్కి వెళ్ళు. లేదు 5 లైన్సే డిస్ప్లే చేయాలనుకుంటావా, హెడ్ కమాండ్కి వెళ్ళు. లేదు కింద లైన్సే డిస్ప్లే చేయాలనుకున్నావా, టెయిల్ కమాండ్కి వెళ్ళు. ఎస్ అంటే హెడ్ టెయిల్కి డిఫరెన్స్ ఏంది అంటే ఎస్ ఫ్రెండ్స్, ఏం చెప్పండి. ఇప్పుడు క్యాట్ కమాండ్ ఏం చేస్తావు, క్యాట్ డిస్ప్లేస్ ఆల్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్లో ఉన్న అన్ని లైన్స్ డిస్ప్లే చేస్తాయి. టెయిల్ అంటే ఏంది, టెయిల్ డిస్ప్లే లాస్ట్ డిస్ప్లేస్ ఓన్లీ 10 లైన్స్ ఇన్ ఏ ఫైల్. ఎక్కడ ఏ 10 లైన్స్, 10 లైన్స్ ఎక్కడ ఏ లైన్స్, 10 లైన్స్ ఆల్ ఫైల్ కాదు, 10 లైన్స్ ఎక్కడ డిస్ప్లే ఓన్లీ 10 లైన్స్ ఎక్కడ BOTT బాటమ్ ఆఫ్ ద ఫైల్. అది 10 లైన్స్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ఫైల్. 10 లైన్స్ కింద అడుగు భాగంలో ఉన్న 10 లైన్స్ని మాత్రమే చూపిస్తుంది టెయిల్ కమాండ్. హెడ్ కమాండ్ ఏం చేస్తుంది, హెడ్ డిస్ప్లే 10 లైన్స్ డిస్ప్లేస్ ఓన్లీ 10 లైన్స్ ఇన్ ద top of the file. అంతే, ఈజీ అంతే. సో అట్లా కాకుండా వాడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎట్ట అడుగుతాడు, టెయిల్ 5 అంటాడు, చెప్పమ్మా ఎక్స్ప్లెయిన్ చేయి అంటాడు. అదే ఇంటర్వ్యూ అంటే. లైనెక్స్లో ఇంటర్వ్యూ అంటే ఉండేది, ఇక వేరే ఉండవు. టెయిల్ -5 ఎక్స్ప్లెయిన్ అంటాడు, తర్వాత హెడ్ -5 ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు.
అప్పుడు మీరు చెప్పగలగాల. అప్పుడు మీరు ఏం చెప్పాలా బాబు, టేల్ -5 అంటే అప్పుడు మీరు ఏం చెప్పాలా, డిస్ప్లేస్ Displays only 10 lines. చూసుకో జాగ్రత్తగా బాను, ఓన్లీ 5 లైన్స్. in the bottom of the The file. bottom of the అది ఎస్. ఇప్పుడు ఇదేంది, ఇది డిస్ప్లేస్ is only 5 లైన్స్. in the top of the file. అంతే, అయిపోయింది. ఇది ఆన్సర్లో క్యాట్ కమాండ్ వల్ల ఇది ఉపయోగం, టేల్ కమాండ్ వల్ల ఇది ఉపయోగం. అంతే, సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కువ డేటాని కానీ మీరు తీసుకుంటే ఈజీగా మీకు తెలిసిపోద్ది టేల్ కమాండ్కి క్యాట్ కమాండ్కి. ఎట్లాగా, ఇప్పుడు సపోజ్ ఇదిగో ఇదిగో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సపోజ్ లెట్సే టేల్ రాసి -5 రాయండి, రాసి ఏబిసి బ్యాంక్ రాయండి, బ్యాంక్ రాసి డిపాజిట్, తర్వాత జనవరి డిఈపిఓ ఎస్ఐటి డిపాజిట్ ఫైల్. కొంచెం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా రాదనమాట మీకు. ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు చూసారా ఎన్ని కనపడ్డాయి, 1 2 3 4 5. ఇంకంతే, 5కు మించి ఇక చూపించదు అది. ఎవరు, టేల్. 5 అని ఇచ్చావు కాబట్టి. లేదు సార్ నాకు మొత్తం కావాలి సార్ అంటే ఏం లేదు, డైరెక్ట్ ఇదిగో దాన్ని మోడిఫికేషన్ చేయి, దీన్ని తీసేసి మోడిఫికేషన్ చేయి, క్యాట్ రాయ్, అంతే. మీరు ఏం ప్రెస్ చేశారు సార్, అప్ యారో మీ కీబోర్డ్లో అప్ యారో కొడితే లాస్ట్ యూజ్ చేసిన స్టేట్మెంట్ వస్తుంది, దాన్ని మోడిఫై చేయి ఈ విధంగా, అంతే. సో ఇప్పుడు నువ్వు క్యాట్ కమాండ్ ప్రెస్ చేసావనుకో ఈజీగా మొత్తం వచ్చేస్తుంది. లేదు అనుకుంటే క్లియర్ నొక్కు, క్లియర్ అంటానికి ఆర్ సిటిఆర్ఎల్ ప్లస్ ఎల్, సిటిఆర్ఎల్ ప్లస్ ఎల్ కొట్టినా స్క్రీన్ క్లియర్ అయ్యిద్ది. క్లియర్ అనే కమాండ్ ప్రెస్ చేసిన స్క్రీన్ క్లియర్ అయ్యిద్ది. ఏదైనా మీరు ప్రెస్ చేయొచ్చు, సింపుల్. నేను కంట్రోల్ ఎల్ కొట్టా, అదిగో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్యాట్ కమాండ్ ఉపయోగించి చూద్దాం. ఇది ప్రెస్ ఎంటర్ బటన్. అరే క్యాట్ అంటే ఇక మొత్తం వచ్చేస్తుంది, అంటే ఫైల్లో ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది అట్లా. లేదు హెడ్ వాడండి సార్, అప్పుడు వాడు మళ్ళీ అప్ యారో కొట్టి ఆ క్యాట్ ప్లేస్లో హెడ్ పెట్టేసాయి. అంటే ప్రతిసారికి నువ్వు టైప్ చేయకుండా హెచ్ఈఏడి హెడ్ రాసి 5 రాయి, అంతే. అంటే టాప్లో ఉన్న 5 లైన్సే డిస్ప్లే చేయమ్మా. చూసారా, టాప్లో ఉన్న 5 లైన్సే డిస్ప్లే చేసింది అది. ఎలాగ చెప్పగలరు మీరు, ఇదిగో సీరియల్ నెంబర్ 1వ లైన్, ఇదిగో హైఫన్ 2వ లైన్, 3వ లైన్, 4వ లైన్, 5వ లైన్, అంతే అయిపోయింది. 5 లైన్సే డిస్ప్లే చేసింది. లేదు సార్ 8 లైన్స్ డిస్ప్లే చేయొచ్చా, చెయ్యి 8 పెట్టేసాయి. 10 లైన్స్ డిస్ప్లే చేయొచ్చా, 10 లైన్స్కి ఏం అవసరం లేదు, డిఫాల్ట్గా హెడ్ అని రాస్తే 10 లైన్సే డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. డిఫాల్ట్గా హెడ్ రాస్తే ఆటోమేటిక్గా 10 లైన్సే డిస్ప్లే అవుతాయి. ఈ నెంబర్స్ గురించి మీరు పట్టించుకోవద్దు, ఈ లైన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. నెంబర్స్ నాకు కావాలని ఇచ్చా, అంతేగాని ఫస్ట్ మనం పట్టించుకోవాల్సిన లైన్స్. నెంబర్లు నేను కావాలని ఇచ్చా. ఏం సార్ 5 లైన్స్ అంటే ఇక్కడ 3 లైన్స్ కనపడతాయి, నో. లైన్స్ అంటే ఇది కూడా ఒక లైను, ఈ హైఫన్స్ ఒక లైను, ఇది లైను, అన్ని లైన్సే. డేటా ఉన్నదంతా లైనే, అంతే. ఓకే, సో ఇప్పుడు ఇది బాగానే ఉంది నాకు. ఇప్పుడు చిన్నది ఒక స్టేట్మెంట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు దాకా మీరు చాలా చక్కగా ఇదిగో ట్రీ అని కొడితే డిఈపిఓ ఎస్ఐటి, సరే ట్రీ ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్ వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్, వింటున్నారా, Internal. లైన్లో ఉన్నారా లేదా?
ఉదయాన్నే కాబట్టి కొంచెం నిద్ర వస్తుంది మీకు, కొంచెం తట్టుకోవాలా. ఏం బాను, అంతేనా? Sir. నిద్ర వస్తుంది కదా. Yes, sir. 11 అయిందంటే మనకి మ్యాచ్ స్టార్ట్ అయింది. వాడు ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, రే ఎక్కడున్నావు రారా, ఏం క్లాసులు రా, మనం 5 గంటల దాకా ఆడుకోవాలా, మళ్ళీ బయటికి రావాలా, ఇదంతా గొడవ. ఎస్, ఫ్రెండ్స్ ఉంటే ఇదే గొడవ. ఫ్రెండ్స్ని మొత్తం కట్ చేస్తే జీవితంలో పైకి ఎదుగుతావు, అంతే జరిగేది అదే. అట్లా అనమాట. సరే, ఇప్పుడు యాక్చువల్గా డిపాజిటర్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ ఒకటి అనుకోండి మీరు, సేమ్ వే డిపాజిట్ ఫైల్ 2 తయారు చేయాలనుకుంటున్నాను నేను. ఎలా? హౌ? డిపాజిట్ ఫైల్ 2 తయారు చేయాలా? బట్ నాకు డిపాజిట్ ఫైల్ 2 తయారు చేయడానికి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? టచ్ కమాండ్ ఉంది, తర్వాత ఏముంది, నానో ఉంది, నానో టూల్ ఉంది, తర్వాత విఐఎం టూల్ ఉంది. ఇప్పుడు వీటిల్లో దేన్నైనా ఉపయోగించి ఈ ఫైల్ను ఓపెన్ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? చేయొచ్చు. అయితే Yes. టచ్ కమాండ్ ఉపయోగిస్తే జస్ట్ ఎంటీ ఫైల్ తయారైద్ది అంతే. ఓకే. మరి నానో కమాండ్ ఉపయోగిస్తే ఎంటీ ఫైల్ కాదు, డైరెక్ట్గా ఫైలే ఓపెన్ అయిపోద్ది. ఫైలే ఓపెన్ అయిపోద్ది, దాంట్లో మనం డేటా రాసుకోవచ్చు ఈజీగా. డైరెక్ట్గా ఫైలే ఓపెన్ అయింది, ఫైల్లో డేటా రాసుకోవచ్చు. బట్ టచ్ కమాండ్ ఉపయోగిస్తే ఓన్లీ ఎంటీ ఫైల్ తయారవుతుంది. ఆ ఎంటీ ఫైల్ని మళ్ళీ మనం నానో ఉపయోగించి మాడిఫై చేయాల్సి వస్తున్నాం, మళ్ళీ నానో ఉపయోగించి డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నాం. నో, ఇప్పుడు అలాగొద్దు, డైరెక్ట్గా నానోతోనే ఓపెన్ చేస్తాను అంటున్నా నేను. ఎస్, అప్పుడు నానోతో ఓపెన్ చేయాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి మళ్ళీ? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా నానో రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, డిపాజిట్ రాసి, తర్వాత జనవరి రాసి, ఇప్పుడు తర్వాత ఏం చేయాలా? డిఈపిఓఎస్ఐటి డిపాజిట్ ఫైల్ 2. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? టచ్ కమాండ్ ఉపయోగిస్తే ఫైల్ తయారైద్ది, ఎంటీ ఫైల్ అంతే, అది ఓపెన్ కాదు. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో ఎంటర్ చేయాలంటే నానో కమాండ్ వాడాలి. అందుకోసం నేనేం చేస్తున్నాను, నానో ఇక్కడే పెట్టేశా. నానో ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా, ఫైల్ ఓపెన్ అయింది. ఎస్, డిపాజిట్ ఫైల్ 2 ఓపెన్ అయిపోయింది. ఎక్కడ? జనవరిలో, డిపాజిట్లో. ఎస్, ఇది మొత్తం కూడా డెవాప్స్ ఇంజనీర్కి, లైనక్స్ అడ్మిన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. నిన్న అంటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు చెప్పింది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం బేసిక్స్ అన్నమాట ఇవి. చాలామంది ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతారు మిమ్మల్ని వీటి మీద. ఆ తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే కూడా ఇలాంటి షార్ట్ కట్స్ మీకు తెలిసి ఉండాలి. ఎస్, ఓకే. సో ఇప్పుడు నేను కొంత డేటాని ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా ఇష్టం వచ్చిన డేటాని నేను ఎంటర్ చేస్తా. ఇప్పుడు సపోజ్ ఇదిగోండి, మనం రాత్రి ఎస్ ఇదిగోండి, ఇది ఈ డేటా కాపీ చేసి, ఎస్ ఇదిగో ఈ డేటా మొత్తం పేస్ట్ చేసేసా. అరే ఇంత డేటా ఉందా? అంత డేటా ఉంది, ఇదిగో మొత్తం డేటానే. అంటే మనం రాత్రి చెప్పిన క్లాస్ మొత్తాన్ని రికార్డింగ్ చేసిన అదే నోట్స్ మొత్తాన్ని టైప్ చేసిన మొత్తాన్ని దీంట్లో పేస్ట్ చేసేసా. దీంట్లో డేటా ఉంది. రైట్. ఓకే, డేటా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, అర్థమైంది ఇప్పుడు. ఇది డేటా సేవ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఏం చేయాలి? కంట్రోల్ ఓ రైట్, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాట్ అనే కమాండ్ ఉపయోగించి చూడాలనుకుంటే అప్ యారో ప్రెస్ చేయి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తూ ఉండు. ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నానో కనపడింది. నానో కనపడితే ఫైల్ తయారైద్ది. కాబట్టి నానో తీసి పడేసి దాని ప్లేస్లో క్యాట్ పెట్టేసి అంతే, చేయాల్సింది ఏం లేదు. క్యాట్ రాసేస్తే చాలు. అప్పుడు క్యాట్ అనేది ఏం చేస్తుంది? ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళి, డిపాజిట్లోకి వెళ్ళి, జనవరిలోకి వెళ్ళి, డిపాజిట్ ఫైల్లో 2లో ఉన్న డేటాని డిస్ప్లే చేసిద్ది. ఎవరు? క్యాట్ కమాండ్. ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా, మొత్తం డేటా అంతా డిస్ప్లే చేసింది. అది టోటల్గా ఆ డేటా మొత్తాన్ని డిస్ప్లే చేసి పడేసింది. ఇదిగో ఇదంతా ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే చేసింది. అయ్యో మొత్తం డేటా వద్దు, లాస్ట్ 5 లైన్స్ కావాలి అనుకుంటే టెయిల్ కమాండ్. సో అందుకోసం TAIL-5 అదిగో చూసారా, లాస్ట్ ఇదిగో 5వ స్టెప్ వరకునే కనపడింది. అట్లా అనమాట, 5వ స్టెప్ నుంచే లాస్ట్ 5 లైన్స్ అంటే ఇదే వచ్చింది. ఎస్, చూసారా, ఇట్లా అనమాట. ఆ టెయిల్ కొట్టేసి కాకుండా హెడ్ కొడితే ఎస్ వేరేది వస్తుంది, హెడ్.
అప్పుడు అప్ యారో తీసుకున్నాను నేను, తీసేసి హెచ్ఈఏడి హెడ్ తీసుకొని -5 తీసుకున్నాను. చూసారా, అదిగో ఫస్ట్ ఉన్న 5 లైన్స్ కనపడ్డాయి. ఇది ఒక లైను, ఇది ఒక లైను, ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉంది. ఎస్, మొత్తం అన్ని లైన్స్ 5 లైన్స్ డిస్ప్లే చేసింది. అట్లా అనమాట. దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు సెలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది, రైట్గా చెప్పాలంటే. సరే సార్, బాగానే ఉంది. చిన్న డౌట్ సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు అది అది రేపటి క్లాస్లో ఆ డౌట్ చెప్తానులే. ఈరోజు చూడండి, యాక్చువల్గా ఇప్పుడు మనం చూడండి, ఒక వ్యక్తి నన్ను క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే, ఏబిసి బ్యాంక్ ఉంది, డిపాజిట్ ఉంది, జనవరి ఉంది, డిపాజిట్ ఫైల్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోకి నేను రీచ్ అవ్వాలి, మార్గం లేదా? ఐ వాంట్ టు గో టు దట్ లొకేషన్ ఇమీడియట్లీ. ఆ లొకేషన్లోకి వెళ్ళాలి, జనవరి అనే లొకేషన్లోకి వెళ్ళి చూసుకోవాలి నేను. దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, కరెక్టే నువ్వు చెప్తున్నావు. కానీ జనవరి అనే ఫోల్డర్లోకి నేను ప్రవేశించాలంటున్నాడు ఆయన. జనవరిలోకి అనే ఫోల్డర్లోకి ప్రవేశించాలంటే అసలు అంటే మీరు ఎలా ఉంటారంటే, చూడండి ఇప్పుడు చూడండి. ఎస్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది మీ ఇల్లు బాస్. ఓకే, ఇంట్లో పూజ గది ఒక ప్లేస్లో ఉంది. పూజ గది కంటే ముందే మనకి హాల్ ఉంటుంది. హాల్ తర్వాతే పూజ గది, హాల్ తర్వాతే మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ హాల్ తర్వాతే కిచెన్ ఉంటుంది. ఇలా 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 ఇంటికి ఇలా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాక్చువల్గా ఇదిగో ఇక్కడి నుంచి ఇలా ప్రవేశించాలి. ఫస్ట్ ప్రహరీ గోడ ఇలా, అంటే కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ప్రవేశించి ఇట్లా మెయిన్ డోర్ దగ్గరకు ప్రవేశించి హాల్లోకి ప్రవేశించి మళ్ళీ మీరు అవసరమైతే పూజ గదిలోకో, అవసరమైతే బెడ్రూమ్లోకో, అవసరమైతే కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి. అంటే సాధ్యాలు ఏందయ్యానంటే, నువ్వు ఫస్ట్ మెయిన్ గేట్ ద్వారాగా రావాలి, కాంపౌండ్ వాల్ నుంచి దాటుకొని రావాలి. ఓకే, కాంపౌండ్ వాల్కి గేట్ పెట్టేస్తాడు వాడు. ఇది గేట్, ఈ గేట్ ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఈ గేట్లోకి రావాలి. ఇక్కడి నుంచి హాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటైనా వెళ్ళొచ్చు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక ఫోల్డర్లో ఉంది, మెయిన్ ఫోల్డర్ ఉంది, మెయిన్ ఫోల్డర్లోకి ప్రవేశించాలా. ఆ తర్వాత సబ్ ఫోల్డర్ ఉంది, సబ్ ఫోల్డర్లోకి ప్రవేశించాలా. ఆ తర్వాత దాని లోపల ఉన్న ఫైల్సో, దాని లోపల ఉన్న ఫోల్డర్సో నువ్వు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా నేను అనేది. అంతేగాని డైరెక్ట్గా జంప్ అయ్యావు ఇప్పుడు నువ్వు, అంటే షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించి డైరెక్ట్గా ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఆ ఫోల్డర్లో ఫైల్ తయారు చేసి దాంట్లో ఉన్న డేటా చూసావు, డైరెక్ట్గా వెళ్ళిపోయావు. కానీ ఒక వ్యక్తి అన్నాడు, డైరెక్ట్గా వద్దు నాకు, ఒక ఫోల్డర్లోకి ప్రవేశించు, 2వ ఫోల్డర్లోకి ప్రవేశించు, 3వ ఫోల్డర్లోకి ప్రవేశించి అక్కడ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో చెప్పు అన్నాడు డైరెక్ట్గా. అంటే మాన్యువల్గా 1 by 1 ఇప్పుడు దాకా ఏం చేసాం? షార్ట్ కట్ ఉపయోగించాం. ఇదంతా షార్ట్ కట్టే, మనం ఉపయోగించిందంతా షార్ట్ కట్టే. కానీ ఒక ఫోల్డర్లోకి ప్రవేశించమంటున్నాడు వాడు. ఇప్పుడు దాకా మనం ఏ ఫోల్డర్లో లేమా, ఏ ఫోల్డర్లోకి ప్రవేశించాలా మనం. సో కాబట్టి మనం ఒక ఫోల్డర్లోకి ప్రవేశించాలా. దాన్నే మనం ఏమంటాం? ఫోల్డర్నే డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఫోల్డరే, అంటే చేంజ్ డైరెక్టరీ, సిడి అంతే. చేంజ్ డైరెక్టరీ అంటే సిడి అని రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తే చాలు, డైరెక్ట్గా ఏబిసి బ్యాంక్ లోపలికి నువ్వు వెళ్తావు అంతే. సిడి అని రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తే ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్తావు. ఎలాగా చూడండి, సిడి ఏబిసి బ్యాంక్ అంటే చేంజ్ డైరెక్టరీ, అంటే ఈ డైరెక్టరీలోకి ప్రవేశించు. ప్రెస్ ఎంటర్ బటన్. అదే చూసారా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏబిసి బ్యాంకులో ఉన్నారు. ఏబిసి బ్యాంకులో ఉన్న డిపాజిట్ అనే ఫోల్డర్లోకి ప్రవేశించాలంటే CDDEPOSIT ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ డిపాజిట్లోకి ప్రవేశించారు. డిపాజిట్ లోపల ఉన్న జనవరి లోపల ప్రవేశించాలంటే CD జనవరి. అది స్టోరీ. ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ జనవరి అనే ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు LS కొట్టు. LS చూసారా, LS కొడితే జనవరి అనే ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి డిపాజిట్ ఫైల్ 1 అనేది, 2 డిపాజిట్ ఫైల్ అనే దాంట్లో మీరు ఉన్నారు. అదే విధంగా LS-L కొట్టేశారనుకోండి, మీకు
చూసారా ఈ మాదిరిగా కనిపిస్తుంది. అంటే ఏంది, ఎన్ని గంటలకు తయారైంది, ఎప్పుడు తయారైంది, ఫైల్లో ఉన్న డేటా ఏంది మొత్తం కనపడుతుంది. చూసారా 236,1992 డేటా సైజ్ అనమాట, అది డేటా సైజ్. సో ఈ విధంగా లోపలికి వెళ్ళొచ్చు. మళ్ళీ మనం బయటికి రావాలంటే ఏం సార్, ఇప్పుడు జనవరి ఉంది, జనవరి ఫోల్డర్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ క్లియర్ కొడితే రాలేదే, అరే జనవరి ఫోల్డర్ నుంచి బయటికి రాలేదేంది. క్లియర్ అనే కమాండ్ దేనికి అంటే, క్లియర్ అనే కమాండ్ స్క్రీన్ మీద ఏదన్నా అన్నెసరీగా టైప్ చేసిన డేటా ఉంటే అదంతా క్లియర్ అవ్వటానికి అంతే, అంతేగాని ఫోల్డర్ నుంచి బయటికి రావడానికి ఆ కమాండ్ కాదు. ఫోల్డర్ నుంచి జనవరి ఫోల్డర్లో ఉన్నా నేను, జనవరి ఫోల్డర్లో నుంచి బయటికి రావాలంటే సిడి ఎస్. చూసారా జనవరిలో నుంచి బయటకు వచ్చాం. జనవరి కాదు డిపాజిట్లోకి వచ్చాం. ఇప్పుడు డిపాజిట్లో నుంచి మళ్ళీ బయటికి రావాలంటే సిడి డాట్ డాట్ 2 చుక్కలు. ఏబిసి బ్యాంక్లో నుంచి కూడా బయటికి రావాలంటే ఇదిగో ఇప్పుడు నేను ఏబిసి బ్యాంక్లో ఉన్నట్టు రుజువు ఇది, ఎస్. అప్పుడు సిడి డాట్ డాట్ వచ్చేసాం, బయటకు వచ్చేసాం, మొత్తం నుంచి బయటకు వచ్చేసాం అన్నమాట అట్లా. సో సిడి అనేది చేంజ్ డైరెక్టరీ. కరెక్టే సార్, మాకు అంత అర్థమైంది. ఇక్కడ చిన్నది ఇదేదో ఉంది కదా, ఇదేంది అసలు. ఇక్కడ మీరు డాలర్ ఉంది, ఇక్కడేమో టిల్డా ఉంది. అసలు ఈ డాలర్ గొడవ ఏంది, ఈ టిల్డా గొడవ ఏంది, అసలు ఈ ఈసీ2 యూజర్ ఏంటి, వీళ్ళు ఎవరు అసలు వీళ్ళంతా, ఈసీ2 యూజర్ ఎవరు, ఇక్కడ టిల్డా దీని సింబల్ టిల్డా ఏంది, డాలర్ ఏంది, మీరేమో సిడి చేంజ్ డైరెక్టరీ అంటున్నారు. చేంజ్ డైరెక్టరీ అంటే అర్థం ఏంది, ఒక డైరెక్టరీలో నుంచి ఇంకొక డైరెక్టరీలోకి పోవాలని అర్థం. మరి ఇక్కడ డైరెక్టరీ లేకుండానే ఎందుకు అడుగుతున్నారు మీరు చేంజ్ డైరెక్టరీ అని. చేంజ్ డైరెక్టరీ అంటే ఒక డైరెక్టరీలో నుంచి ఇంకొక డైరెక్టరీలోకి వెళ్ళు అంటే, సిడి ఏబిసి బ్యాంక్ అంటే ఏబిసి బ్యాంక్ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వు అని చెప్తున్నారు. కరెక్టే. ఇప్పుడు నేనున్న డైరెక్టరీ ఏంది అసలు, అది ఇక్కడ ఇంపార్టెంట్. అదంతా కూడా ఒక క్లాస్లో నీకు చెప్తా, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ 172.31 ఇవేంటి, ఈసీ2 యూజర్ ఏంటి, డాలర్ ఏంటి, ఇదిగో ఈ టిల్డా ఏంది, ఈ గొడవంతా మళ్ళీ ఇంకో క్లాస్ పట్టిద్ది మీకు. అదంతా నేర్చుకోవాలంటే ఈజీగా, అంటే బాగా ఇంపార్టెంట్ క్లాస్ ఇవి. వీటి తర్వాత మీరు చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళి, ఎందుకంటే మీకు బేసిక్స్ సక్రమంగా నేర్చుకోకుండా చాలా ముందుకెళ్తే ఫాస్ట్గా దెబ్బతింటారు. అందుకోసం మా ప్రయత్నం. కాబట్టి కొంచెం ఇది ప్రాక్టీస్ మోడ్లో చేయండి. మళ్ళీ మనం ఇంకో క్లాస్లో మళ్ళీ చక్కగా చాలా ఇన్డెప్త్లో మళ్ళీ వాటి గురించి కూడా నేర్చుకుంటే, ఎస్ మనం చాలా బాగా బేసిక్స్ నేర్చుకొని మరికొన్ని క్లాసులోకి మళ్ళీ వెంటనే అవ్వచ్చు. ఈజీగా అయిపోద్ది, ఏం లేదు. బేసిక్ నువ్వు స్ట్రాంగ్ అయితే మిగతా వచ్చే క్లాసులు ఫాస్ట్గా అయిపోతాయి. బేసిక్స్లోనే ఆగిపోతే మిగతా వచ్చే క్లాసులు ఫాస్ట్గా అయినా కూడా మీకు రిస్కే, అది మీరు చెల్లదనమాట, అంటే ఇబ్బందిగా ఉంటుంది మీకు. అందుకోసం ఇదంతా. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా జరుగుతాయి. మీరు ప్రతిరోజు రండి, అర్థమైందా, వచ్చేసి ఈ క్లాసులు వినండి, నేర్చుకోండి. ఏ సైడ్ అయినా వెళ్ళొచ్చు. లైనెక్స్ నేర్చుకుంటే ఏ సైడ్ అయినా సరే, మీరు మిడిల్ వేర్ అడ్మిన్స్గా వెళ్ళొచ్చు, డిబిఎస్కి వెళ్ళొచ్చు, డేటా సైన్సిస్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే డెవలపర్స్గా ఉన్నప్పుడు కూడా ఈ లైనెక్స్ కమాండ్స్ మిమ్మల్ని అడుగుతారు. లేదా మీరు టెస్టింగ్ సైడ్ పనిచేస్తున్నా లైనెక్స్ కమాండ్స్ అడుగుతారు. లేదు అసలు నేను లైనెక్స్ సైడే అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలంటే ఇదే. లేదు నేను సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలంటే ముందు ఇది నేర్చుకోవాలా. లేదు అసలు నేను డెవాప్స్ ఇంజనీర్కి వెళ్ళాలంటే ఇది నేర్చుకోవాలా. అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏ కోర్సు నేర్చుకున్న కోర్సు ఒకే ప్లాట్ఫామ్లో నడిసిద్ది. ఆ ప్లాట్ఫామ్ పేరే లైనెక్స్. ప్రపంచంలో ఏ సర్వర్ అయినా సరే లైనెక్సే. మొత్తం చూసుకోండి, ఏ టూల్ అయినా సరే లైనెక్స్కి బిల్డ్ చేస్తాం, లైనెక్స్తో కాన్ఫిగర్ చేస్తాం. టోటల్గా లైనెక్స్తోనే మొత్తం మన కథ అంతా నడిపిస్తూ ఉంటాం. కాబట్టి లైనెక్స్ ప్రొఫెషనల్స్ ఎక్కువ యూజ్ అవుతారు మార్కెట్లో. ఓకే, ఎందుకంటే ఉపయోగించేది మనం లైనెక్స్ కాబట్టి. ఎందుకంటే వేరే కంట్రీస్లో విండోస్ ఉపయోగిస్తారేమో కానీ తక్కువ, బట్ మొత్తం కూడా ప్రతి కంట్రీలో ఏ స్టేట్లోనైనా ఏ ప్రాజెక్ట్లో అయినా సరే లైనెక్సే మొత్తం ఉపయోగిస్తారు. కాబట్టి చూడండి జాగ్రత్తగా, లైనెక్స్ ప్రాక్టీస్ నేర్చుకోండి. ఒక 2-3 క్లాసులు బాగా నీట్గా నేర్చుకుంటే 4-5 ఆ క్లాసుల నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మీకు చేతి నిండా వర్క్ ఉంటుంది. అప్పుడు మీరు చాలా టైం దొరకదు అనమాట ప్రాక్టీస్ చేయడానికి కూడా. ఒక 4-5 క్లాసులు అంతే. ఇది ఇప్పుడు 4వ క్లాసు, 5, 6
7వ క్లాస్ నుంచి మీకు పూర్తి స్థాయిలో రియల్ టైం వర్క్ అంతా వచ్చేస్తుంది. 7వ క్లాస్ నుంచి రియల్ టైం వర్క్ మొదలైంది మొత్తం. అక్కడి నుంచి మీకు చేతి నిండా పని ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమవుతుందా? రైట్, let us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much. See you tomorrow. చేయండి ఫ్రెండ్స్, జాగ్రత్త చేయండి.